Well, I'm very much blessed to be here. మరి మీరు ఎంతగా ఆశీర్వదించబడినట్టుగానే నేను మీకంటే ఎక్కువగా మీ మధ్యలో ఉండడం అనేటువంటి దాన్ని బట్టి నేను ఆశీర్వదించబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. I am so blessed that God lets me do this every week. మరి ప్రతి వారంలో 4 దినాలు ఈ విధంగా మరి మీ మధ్యలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. I tell you, it's been a good week for me. I hope it has for you. మరి ఈ వారం అంతా కూడా మరి ఎంతో మరి ఆశీర్వాదకరమైనటువంటి వారంగా ప్రభు నాకు అనుగ్రహించారు. అలాగే మీరు కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వారాన్ని మీరు కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఎస్ సార్. I wake up every morning wondering what day of the week is it. మరి నేను పొద్దున్నే లెగిసిన వెంటనే ఈ రోజు ఏమి రోజు అని వెంటనే కంగారు పడుతూ ఉంటాను, ఆలోచిస్తూ ఉంటాను. And I have been labeling the Tuesday meeting as North India and the Friday meeting as South India. And I think I'm going to change it to Hindu and Tele. మరి నేను మంగళవారం మీటింగ్ రోజేమో నార్త్ ఇండియా అని రాసుకున్నాను. అలాగే బుధవారం మీటింగ్ రోజేమో సౌత్ ఇండియా అని శుక్రవారం మీటింగ్ రోజేమో సౌత్ ఇండియా అని రాసుకున్నాను. అయితే నేను హిందీ తెలుగు అని రాసుకుంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఎస్ సార్. And then maybe I can tell what day of the week it is. మరి దాన్ని బట్టి నాకు ఈరోజు మంగళవారమా శుక్రవారమా లేదంటే బుధవారమా అనేటువంటిది నాకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎస్ సార్. Oh, I tell you what, it is so good to be one of God's children. మరి ఈ విధంగా దైవజనుల యొక్క వారి మధ్యలో మరి నేనుండి మరి దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం అనేటువంటిది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. ఆమేన్. ఎస్ సార్. వీఆర్ ఆల్సో వెరీ మచ్ బ్లెస్డ్ అండ్ హ్యాపీ. ఎస్ సార్. And there's my man with Barbaro. ఎస్ సార్. రమణ ఈజ్ వేవింగ్ హ్యాండ్స్. ఎస్ రమణ గారు, మరి మీరు రావడం అయ్యగారు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు మరి దేవుని వాక్యం వినడం. Oh, I tell you, it's good to see him. He's been faithful since his salvation. మరి రమణ గారు రక్షణ పొంది కొద్ది దినాలు అయింది, అయినప్పటికీ కూడా ఆ యొక్క ఎంతో మరి ఆ యొక్క నమ్మకంతో మరి ప్రతి దినం కూడా మీటింగ్కి వస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు. ఆమేన్. It's exciting to turn on the screen, no matter what of the 3 days it is, and see familiar faces from yesterday and last week. మరి ఆ యొక్క మీలో చాలామంది ఆ యొక్క వారు వీడియోలో ఆన్ చేశారు. మరి మీరు ఎవరు జాయిన్ అవుతున్నారు, వీడియోలో మిమ్మల్ని చూసినప్పుడు నేను ఎంతో ఆనందిస్తూ ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వీడియోలో ఆన్ చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. Praise the Lord. And my prayer continues always for each of us. Let us look to the Lord for guidance. మరి ఈ విధంగా మనలో ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రభు యొక్క బిడలంగా ఆయన వైపు మనం చూసే వారంగా, ప్రతి పరిస్థితిలో మనం ఆయన వైపు మన దృష్టి నుంచే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆమేన్. And I want us today to look in 1 Thessalonians chapter 4. మరి ఈరోజు మరి ఆ యొక్క వాక్య భాగంగా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. And read chapter 4, 1 and 2 first. మరి ఆ 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందామండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకునిచున్నారు. ఈ విషయంలో మీకు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. And as we start chapter 4, we look back and we see that Paul is writing this letter to the Thessalonians, and he's got Silas and Timothy going with him wherever he is traveling. విధంగా మరి వాక్యంలో మరి పౌలు గారు మరి అనేక ప్రాంతాలకు ఆయన వెళ్తూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఆయనకు తిమోతి గారు అలాగే శీలా గారు
మరి వారికి సహకరిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And I just had this thought that while Paul is traveling now with his two brothers, మరి ఇక్కడ పౌలు గారు తన ఇద్దరు ప్రియమైనటువంటి ఆ యొక్క సేవకులతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం అండి ఇది. he has traveled for a great deal of his life by himself. మరి ఆయన తన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క సేవ పరిచర్యలో ఆయనకు ముందుకు వెళ్తా ఉన్నారు. And sometimes the Lord wants us to go by ourselves. మరి కొన్నిసార్లు చాలా మనల్ని మనకు మనమే ఆ యొక్క ప్రభు కార్యాల కొరకు ముందుకు సాగే విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Because in that time, please mute Ebony. There we go. Because in those times, he wants us to be just with him. మరి ఎందుచేతనంటే మనము ఆయనతో ఉండి ఆయన ఎక్కడికైతే నడిపిస్తారో అక్కడికి వెళ్ళి పరిచర్య చేసే వారంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. He wants us to be like Jesus was when he went up on the mountain almost every night and prayed. మరి ప్రతి రాత్రి కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేటువంటి వారో ఏకాంతమైనటువంటి విధంగా దేవునితో ఆయన సహవాసం కలిగి ఉండారో అదే విధంగా మనం కూడా సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. He wants to comfort you and I in our times of trials and tribulations and struggles. మరి మనం ఎదుర్కొనేటువంటి సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో మరి ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఆయన ఉన్నారు. ఆమేన్. And I feel that a good bit in my own life because I don't have a lot of friends in the United States. మరి ఆ అయ్యగారు మరి అమెరికా దేశంలో అనేక మంది స్నేహితులను ఆయన కలిగి ఉన్నారు. అయితే ఆయన అంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా ఆయన దేవునితో స్నేహం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని గమనించారు. I have hundreds and hundreds and hundreds of acquaintances that have flowed through my life and back out. మరి అనేక వందల మంది ఆ యొక్క మరి నూతనమైనటువంటి స్నేహితులు నాకు అవుతూ ఉంటారు. మరి వారందరూ కూడా మరి కొంతకాలం మట్టుకు స్నేహం చేసి తర్వాత వారు మరి మర్చిపోయేవారుగా ఉంటారు. And so when I need counsel, I don't go to people in the United States. I come to you. మరి ఇటువంటి ఇంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది నన్ను ప్రేమించేవారు అమెరికా దేశంలో ఉన్నప్పటికీ కూడా నేను వారి దగ్గరికి వెళ్ళాలని నేను ఇష్టపడట్లేదు, కానీ నేను భారతదేశంలో ఉన్న మీ అందరి మధ్యలోనికి వచ్చి నేను సువార్త చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Because God has brought you to be my intimate friends and brothers in the Lord. మరి ఎందుచేతనంటే దేవుడే మరి ఆ యొక్క మీ మధ్య నా మధ్య ఇటువంటి ఒక సంబంధాన్ని ఆయన ఏర్పాటు చేసి ఆయన చిత్తంలో మనం అందరం కూడా ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలి, సమయాన్ని వృధా చేయకుండా వాక్యాన్ని నేర్చుకోవాలని ఆయన నాకు ఇటువంటి సహవాసాన్ని ఆయన నాకు ఇచ్చారు. ఆమేన్. And some of you may feel the same way, that I am isolated out here in my village or my community, but I can come to the Zoom meeting and be with brothers in the Lord. మరి మీలో చాలా మంది కూడా ఇటువంటి పరిస్థితులే ఒకవేళ ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఒకవేళ నన్ను నా యొక్క గ్రామంలో వాళ్ళు, నా పట్టణంలో వారు నన్ను ఆ యొక్క మరి వెలివేసినటువంటి విధంగా నేను ఉన్నాను. అయితే నేను జూమ్ మీటింగ్లోకి వచ్చినప్పుడు ఈ యొక్క అనేక మంది సహోదరులతో నేను కలిసి దేవునితో సమయాన్ని గడుపుతున్నప్పుడు అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది అని మీరు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. And I like what Paul said in verse 2 and 3 of chapter 1. మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ఆ యొక్క మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాల్లో మరి ఆ యొక్క పౌలు గారు రాసినటువంటి మాటలు మరి చాలా నాకు చాలా ఇష్టమైనటువంటి మాటలండి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్.
See, and when I see the we part, I see all of us. 3 days of Zoom meetings that we meet together face to face on God's provision of the internet. మరి ఈ విధంగా ఆ ఆ యొక్క దేవుడు మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఇంటర్నెట్ సదుపాయాన్ని బట్టి మనం అందరం కూడా మరి ఈ విధంగా కలుసుకుని దేవుని మాటలు వినడానికి ఆయనే మన కొరకు మార్గం ఏర్పాటు చేస్తారని నేను అనుకుంటా ఉంటాను. And I know Paul, Silas, and Timothy did not mention every Thessalonian by name. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ పౌలు గారు అలాగే తిమోతి గారు ఈ యొక్క శీల గారు మరి ఆ యొక్క ప్రతి ఒక్క మరి ఆ యొక్క తెస్సలోనిలో ఉన్నటువంటి వారిని పేరు పేరున వారిని అక్కడ చెప్పలేదు, కానీ మరి అక్కడ మరి దేవుని యొక్క మరి ప్రజలు ఎన్నుకొనబడినటువంటి వారి గురించి ఈ మాటలు చెప్తా ఉన్నారు. And I'm sorry, we meet 4 times a week and once to Pakistan. మరి భారతదేశంలో మరి 4 రోజులు మరి మీ మధ్యలోనికి వచ్చి దేవుని సువార్త చెప్తా ఉన్నాను. మరి సోమవారం అయితే నేను పాకిస్తాన్ వారి మధ్యలో కూడా నేను వాక్యాన్ని పంచుకుంటా ఉన్నాను. But just as Paul, Silas, and Timothy prayed for the people in Thessalonian, I pray for all of you in my prayers. మరి ఇక్కడ ఆ యొక్క పౌలు గారు ఎలాగైతే తెస్సలోనియాలో ఉన్నటువంటి వారందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడో, అలాగే మరి నేను కూడా భారతదేశంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరి కొరకు, రక్షణ పొందినటువంటి వారి కొరకు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని ఈ సమయంలో నేను తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. And I know that sometimes y'all believe I have an extra end to the Lord, an extra power with the Lord. I don't have. మరి మీలో చాలామంది అనుకుండొచ్చు, మరి ఈయన మరి ఇంత ఆసక్తిగా దేవుని పనులు చేస్తూ ఉన్నాడు కదా, ఈయనకి ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి బలము ఎవరైనా మరి ఆయనకు ఇస్తున్నారా లేకపోతే అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ నాకు ఎటువంటి మరి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క బలము నేను ఎక్కడి నుంచి పొందుకుంటలేదు, దేవుని దగ్గర నుంచి తప్ప. When we pray through the Holy Spirit. The Holy Spirit then intercedes with Jesus, and then Jesus goes to the Father to ask for our request. మరి అయితే మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ మన ప్రార్థనలు వినేవారుగా ఉంటారు. మన ప్రార్థన విని ఆ ప్రార్థనలు పరిశుద్ధాత్ముడు యేసయ్యకు తెలియజేస్తారు. యేసయ్య ఆ ప్రార్థనలను మరి తండ్రికి తెలియజేసి మన యొక్క విన్నపాలను ఆయన నెరవేర్చేవారుగా ఉంటారు. ఆమేన్. Soner messaged me this morning and he told me about the meeting that Jochen and Manahoor had with him. మరి ఆ యొక్క సోను మరి ఈరోజు ఉదయం నాకు ఒక మెసేజ్ పెట్టి మరి అందులో మరి మనోహర్ గారు జాకిన్ గారితో కలిసి మరి ఆయన పరిచయం చేసినప్పుడు పొందిన అనుభవాల గురించి ఆయన చెప్పారు. And what he said is truly of the Lord. మరి ఆయన ఏదైతే చెప్పారో అది నిజంగా అది మనుషుల ద్వారా జరిగింది కాదు, కానీ దేవుని ద్వారా మాత్రమే జరిగింది. ఆమేన్. He said that it had rained all day long. It rained from morning to evening. మరి అక్కడ భయంకరమైనటువంటి వర్షాలు కురుస్తున్నటువంటి సమయము, ఉదయం సాయంత్రం కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు వస్తూ ఉన్నాయి. And he had asked me to pray for it to stop raining. అయితే ఆయన మరి ఇదిగో మరి వర్షాలు వస్తున్నాయండి, మరి ప్రార్థన చేయండి వర్షాలు రాకుండా మరి దేవుడు సహాయం చేయలాగన అని నన్ను అడిగి ఉన్నారు. And they were having the meeting with Manahoor and with Jochen the next morning at 9 o'clock or 10 o'clock. మరి ఉదయము 9 గంటలకు 10 గంటలకు కానీ మరి ఆ యొక్క మరి ప్రార్థన మరి జరగబోతా ఉంది. మనోహర్ గారితో మరి ఆ ప్రాంతంలో మీటింగ్ జరగబోతా ఉంది. It started raining from 5 a.m. in the morning. అయితే ఆ యొక్క ఉదయము 5 గంటల నుంచి కూడా వర్షం పడతానే ఉంది. It was raining so hard it didn't seem like it would stop. మరి ఆ వర్షం ఎలా పడతా ఉందంటే ఈ వర్షం ఈ రోజు ఇంకా ఆగదు అనేటువంటి విధంగా ఆ వర్షం పడతా ఉంది. But at 9 o'clock the rain stopped.
అయితే ఎప్పుడైతే మరి మీటింగ్ ప్రారంభించబడేటువంటి సమయం వస్తా ఉందో 9 గంటలకి మరి ఆ వర్షం ఆగిపోయింది. He said we had the meeting by tying plastic outside. మరి ఎలాగైతే మరి మేము నిర్ణయం తీసుకుని ఆ యొక్క మీటింగ్ని అరేంజ్ చేసామో అలాగే ఒక ప్లాస్టిక్ కవర్ కట్టి దాని కింద మేము ఆ మీటింగ్ జరిపించాము. ఆమేన్. After a good worship, we distributed glasses to the people, followed by a delicious meal. మరి అలాగే మరి ఆ యొక్క ఏదైతే మరి వాక్యము ఆరాధన చక్కగా మేము చేసాము, అలాగే మరి ఆ యొక్క వృద్ధం మరి ఆ యొక్క వయసులో ఉన్నటువంటి వారి కొరకు కళ్ళద్దాలు కూడా ఇచ్చాము. అయితే ఆ మంచి ఆహారాన్ని మేము భుజించాం. He said as soon as everybody left and went to their home, అయితే it started raining. ఎప్పుడైతే మరి ఈ యొక్క ఆ యొక్క మరి ఈ మీటింగ్ అంతా అయిపోయి ప్రజలందరూ కూడా భోజనాలు చేసి ఇంటికి వెళ్ళిపోయారో అప్పుడు ఆ యొక్క వర్షము మరలా తిరిగి రావడం ప్రారంభించింది. And he said the people were able to meet without rain falling and were blessed to hear the word from Manohor and Jachin and to receive their gifts of glasses and food. మరి ఆ విధంగా మరి దేవుడు ఏదైతే మరి వారిని కోరుకున్నాడో మరి ఎన్నుకున్నటువంటి సహోదరులు మనోహర్ గారు, జాచిన్ గారు మరి ఆ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పే వరకు, వారు ఇచ్చినటువంటి బహుమతులు ప్రజలందరూ అందుకునే వరకు, వారందరూ కూడా తృప్తిగా భోజనం చేసి వెళ్ళే వరకు కూడా ఎటువంటి వర్షం రాకుండా దేవుడు కాపుదల అనుగ్రహించి మరి దేవుడు భద్రపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Now I tell you that story because he gives me credit for the Lord stopping the rain. మరి ఎందుచేత నేను ఈ విషయాలు నేను చెప్తున్నానంటే ఆ వర్షము ఆగిపోయే విధంగా దేవుడు మరి నా ప్రార్థన ఒకవేళ విని ఆ వర్షాన్ని అలాగ అరికట్టాడేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఆమేన్. But the Lord had that in his plan to have worship for the people to see his power and his glory. మరి ఈ విధంగా దేవుడు ఆ యొక్క తన ప్రణాళికలో అక్కడ చక్కగా వాతావరణం సహకరించి ఆయన మహిమ కొరకు ఆయన బిడ్డలు వాడబడే విధంగా అనేక మంది దేవుని వాక్యాన్ని వినే విధంగా దేవుడు అక్కడ కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడిన కారణం చేత దేవుడు ఆ విధంగా ఆయన కార్యాన్ని నెరవేర్చారు. నాలో ఎటువంటి గొప్పతనం లేదు. ఆమేన్. It is through the Lord that we see these miracles, or they're not miracles for the Lord, but they're miracles for us. అయితే మరి ఇది మన మనుషుల ద్వారా జరిగేటువంటి అద్భుతాలు కాదు కానీ దేవుడే మన జీవితాల్లో ఆయన చేసేటువంటి అద్భుతాలను మనం అనుభవిస్తా ఉన్న మనలో ఎటువంటి ఆ గొప్పతనం కానీ ఆధిక్యతలు కానీ లేవండి. And I'm going to tell you one more story he told me, Jachin. మరి అలాగే ఇంకొక మరి విషయము మరి సహోదరుడు తెలియజేశారు. He said that as he went to Hardyware's and we anointed and prayed over those three men, Hardyware, Suresh, and Sona. మరి అలాగే మరి ఆ యొక్క హరిద్వార్ గారు ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అయ్యగారు మరి ముగ్గురిని అభిషేకించారు. హరిద్వార్ని, మరి ఆ యొక్క సురేష్ని, అలాగే సోనుని అభిషేకించారు. We prayed for the Lord's anointing on those three men. అయితే మరి మేము అయ్యగారు ప్రార్థన చేసి మరి మనోహర్ అయ్యగారు ముగ్గురు కలిసి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వచ్చే విధంగా ప్రార్థన చేశాం. And when I see men that desire God's power in their lives and see that they're willing to submit to him, మరి ఏదైతే మరి ఆ దేవుని పరిచర్య కొరకు ఆ యొక్క సమర్పించుకున్నటువంటి దైవజనులు వారు చేసే పరిచర్య మరి దేవునికి మహిమకరంగా, అనేక ఆత్మల రక్షణకరంగా, మరి ఒక గొప్ప శక్తితో మరి దేవుని శక్తితో వారు చేయాలనేటువంటి ఆ యొక్క ప్రార్థన మేము వారి కొరకు చేశాం. I know that the Lord is about to answer prayers. మరి ఆ యొక్క మన దేవుడు మనము చేసేటువంటి ప్రార్థనలకు తప్పక జవాబిస్తాడనేటువంటి విషయం నాకు తెలుసు. And Manohor and Jachin poured plenty of oil to where it ran down their head. అయితే మరి దైవ సేవకులు మనోహర్ గారు మరి అలాగే జాకిన్ గారు మరి వారి తలల మీద ఆ నూనెని, అభిషేక తైలాన్ని వారు పోశారు.
And as that oil poured over Soner's head, he said, "My body was filled completely with the Holy Spirit." మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క నూనె తన మీద సోను మరి ఆ యొక్క తల మీద నుంచి ఆ యొక్క మరి జారుతూ అని ఆ కిందికి వస్తూ ఉందో అప్పుడు సోను చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ రోజు నుంచి నా శరీరము దేవునికి సంపూర్ణముగా సమర్పించబడుతూ ఉంది అని చెప్తా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I think of the first anointing was for Aaron when Moses anointed him priest over the nation. అయితే మొట్టమొదటిసారిగా మరి అహరోనును మరి ఆ యొక్క మోషే ఆ అహరోనును తైలంతో అభిషేకించినట్లుగా వాక్యం మనం చూస్తా ఉన్నాం. Oh, the Lord said, "Anoint my child, your brother Moses, as the priest, the high priest." మరి ఆ దేవుడు మరి మోషేతో చెప్పాడు కదా, నీ సహోదరుడైనటువంటి అహరోన్ని నువ్వు తైలపు కొమ్ముతో నువ్వు అభిషేకించి ఆ యొక్క యాజకుడిగా లేవీయుడిగా నువ్వు అభిషేకించు అని మోషేని ఆయన కోరుకున్నారు. And they didn't take a bottle like we use, a little bitty bottle of anointing oil. అయితే ఆ దినాల్లో మనము వాడేటువంటి యొక్క నూనె లాంటిది వారు వాడలేదు కానీ మరి వారు ఒక తైలపు కొమ్ము లాంటిది వారు వాడారు. They took a bottle of a vase of anointing oil for Aaron. మరైతే వారు ఒక ఒక పెద్ద గ్లాస్ ఒక 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 గ్లాసు లాంటిది ఒక కూజా లాంటిది వారు తీసుకొని దాన్ని ఆయిల్తో నింపి దానిని అభిషేకం కొరకు వారు వాడేటువంటి వారు. And they didn't wear their hair like we do today, short. They wore it long. అయితే ఈ దినాల్లో మన జుట్టు ఉన్నట్టుగా కొంచెం కొంచెం జుట్టు వారికి ఉండేది కాదు కానీ వారి జుట్టు ఎంతో మరి ఎక్కువగా ఉన్నటువంటి జుట్టును వారు కలిగి ఉండేటువంటి వారు. And they wore beards, full beards. అయితే వారికి ఉన్నటువంటి గడ్డలు కూడా ఆ వెంట్రుకలు కూడా చాలా పొడుగ్గా ఆ వెంట్రుకలు ఉండేటువంటివి. And as they poured that oil, that anointing oil that had a special mixture in it that had an aroma that went to the nose of God. అయితే ఆ విధంగా మరి ఆ యొక్క నూనెలో మరి కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి ఆ తైలమును మరి వారికి అభిషేకించినప్పుడు ఆ తైలములో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాన్ని బట్టి ఆ తైలములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చక్కని సువాసన వెదజల్లేదిగా ఉండేది. As Moses slowly poured that oil on Aaron's head, it would run off his hair but settle down to go to his scalp. మరి మోషే గారు మరి ఆ యొక్క నూనెను తీసుకొని అహరోను తల మీద వేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క జుట్టు ఒత్తిగా ఉండడం వల్ల ఆ యొక్క నూనె అక్కడ ఆ తలలో అక్కడ పీల్చుకునేది. And then it would run off of his hair and go down to his beard and fill his beard with oil. అయితే ఆ విధంగా ఆ తల మీద నుంచి ఆ జుట్టు మీద నుంచి అలా కిందకి పారుతూ ఆ గెడ్డంలో నుంచి అది కిందకి పారుతూ అలాగా ఆ గెడ్డం అంతా కూడా అలాగా అతని ఒంటి మీద ఆ నూనె ప్రవహించేది. And then it would drip onto his shoulders and his arms and on his robe till it dropped on the ground. మరి ఆ విధంగా మరి తన శరీరం అంతా కూడా భుజాల మీద నుంచి చేతుల మీద నుంచి శరీరం అంతా కూడా ఆ నూనెను ప్రవహిస్తూ మరి ఆ విధంగా నేలను ఆ యొక్క నూనె పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. God wanted Aaron anointed from the top of his head to the bottom of his feet. మరి ఈ విధంగా మరి దేవుడు అహరోనును మరి ఆ యొక్క తన తలను మరి మొదలుకొని ఆ యొక్క అరికాలు వరకు కూడా తన నూనెతో ఆయన అభిషేకించినటువంటి అనుభవాన్ని అతను పొందుకున్నారు. And as Aaron would walk through the millions of people, ఆ విధంగా అహరోను మరి ఆ యొక్క అనేక వేల మంది ప్రజల మధ్యలో అతను వెళ్తా ఉన్నప్పుడు they would smell this fragrance and they would know that the high priest, the man called of God, was coming. ఎప్పుడైతే మరి అహరోను గారు మరి అభిషేకించబడిన తర్వాత ఆయన ప్రజల మధ్యలోనికి వెళ్తా ఉన్నప్పుడు
మరి ప్రజలు ఆయన్ని గుర్తించేటువంటి వారు, ఈయన అభిషేకించబడినటువంటి వాడు లేవీయుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి అని ఆయన ఎంతగానో గౌరవించేటువంటి వారుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And Soner, I see you've joined us. We're talking about your anointing you had last week. మరి ఆ యొక్క సోను భయ్య మన మధ్యలో జాయిన్ అయ్యాడు. మరి అతను మరి పోయిన వారంలో జరిగినటువంటి ఆ తైలాభిషేకం గురించి, అతను పొందిన అనుభవం గురించే మనం ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. And then after Moses anointed Aaron all over, his entire outer clothing was wet. మరి ఈ విధంగా మోషే అహరోన్ను మరి తైలంతో అభిషేకించినప్పుడు అతని తల, మరి అతని శరీరము, అతని బట్టలు ఇవన్నీ కూడా నూనె ద్వారా తడపబడి అవి ఆ యొక్క అభిషేకించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. They anointed all of Aaron's sons. మరి అంత మాత్రమే కాకుండా అహరోను బట్టి అహరోను యొక్క కుమారులను కూడా మరి ఆ యొక్క అభిషేకించినటువంటి విధంగా మనం చూస్తూ ఉన్నాం. Now, this anointing that we did for Soner, Sharish, and for Hardyware, and for others in the past. మరి ఈ విధంగా ఇటువంటి ఈ యొక్క అభిషేకము మరి ఆ యొక్క సోను భయ్య, అలాగే సురేష్ భయ్య, అలాగే హరిద్వార్ భయ్య, ఈ ముగ్గురు కూడా మరి పొందుకున్నారు. అంతకుముందు చాలామంది ఇటువంటి అనుభవాన్ని వారు పొందుకున్నారు. And if you feel God's calling for you to be anointed through a Zoom meeting, you have to talk to Jochen and we will do it. మరి అలాగే మీలో ఎవరైనా మరి ఇటువంటి తైలాభిషేకం మాకు కూడా కావాలండి అని ఒకవేళ మీరు అడిగినట్లయితే మరి మీరు కూడా మరి నన్ను ఆ యొక్క దైవ సేవకులు మీరు సంప్రదించినట్లయితే మరి మీకు కూడా అటువంటి జూమ్ మీటింగ్లో మరి ఆ యొక్క తైలాభిషేకం చేసే విధంగా అయ్యగారు ఆలోచిస్తూ ఉన్నారు. But when you ask, you're saying, Steve, Jock, and Manahor brothers, I want to commit everything in my life to the Lord. మరి అప్పుడు మీరు తెలియజేయవలసింది ఏంటంటే మరి ఆ యొక్క ఇదిగో స్టీవై గారు, మరి మనోహర్ గారు, అలాగే దైవ సేవకులైనటువంటి జాచిన్ గారు, అలాగే మీరందరూ కూడా మరి ఈ మీటింగ్లో జాయిన్ అయినటువంటి వారు అందరికి కూడా మీరు చెప్పవలసింది ఏంటంటే నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలనుకుంటున్నాను, తైలాభిషేకాన్ని పొందాలనుకుంటున్నాను అని మీరు అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మీకు ఆ యొక్క అభిషేకాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆమేన్. I no longer want this life that I live to be mine. మరి నేను ఈ యొక్క ఇంకెంతకాలం జీవిస్తానో నాకు తెలియదు, ఈ జీవించినంత కాలం ఈ జీవితం నాదే అని అనుకునేటువంటి వ్యక్తిని కాదు, ఈ జీవితం దేవుని కొరకే అని నేను జీవించేటువంటి వ్యక్తిని. I want to submit everything to the Lord. I will not be concerned about hunger and housing. I will be looking to God's glory. మరి నేను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఒకవేళ ఆ యొక్క మరి ఆ ఆకలి కొని నేను పరిచయం చేయవలసి వచ్చినా, లేదంటే ఏమీ లేకుండా నేను పరిచయం చేయవలసి వచ్చినా, ఇబ్బందులు పడుతూ నేను పరిచయం చేయవలసి వచ్చినా నేను ఆగను. కానీ నేను ప్రభు పరిచర్య నా మరణం వరకు నేను చేయడానికి నేను నిశ్చయించుకున్నటువంటి వ్యక్తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And I want to tell you about Aaron after they anointed him from the top of his head to the bottom of his feet. మరి మనము అహరోనును మోషే చేసినటువంటి అభిషేకం గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మరి మోషే ఆ తైలంతో అభిషేకించినప్పుడు అహరోను మరి తల నుంచి అరికాలి వరకు కూడా ఆ తైలపు కొమ్ములో ఉన్నటువంటి నూనెతో అతను తడపబడ్డాడు. See, they didn't go in and take a bath every day. మరి ఆ విధంగా మరి ప్రతిరోజు కూడా మరి ఆ యొక్క మరి ఆయన మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన గమనిస్తూ ఉండేటువంటి వారు. They didn't change clothes every day. They wore the same clothes day after day after day. మరి మనం ఈ దినాల్లో ఉన్నట్టుగా మనకు రోజు మనము వస్త్రాలు మార్చేటువంటి విధంగా వారికి అన్ని వస్త్రాలు ఉండేటువంటివి కాదు. మరి ఆ సమయంలో వారు ఒకే వస్త్రాన్ని అనేక దినాలు వాళ్ళు వేసుకుంటూ ఉండేటువంటి వారు. And it's just like when Moses would go into the Holy of Holies and he would spend time, days with God.
మరి అదే విధంగా మరి చూడండి, మరి ఆ యొక్క మోషే గారు దేవునితో సమయాన్ని గడపడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏకాంతంగా మరి అనేక దినాలు ఆ కొండ మీదే ఉండి మరి ఏమి ఆహారం తినేవారో, ఏమి నీళ్లు తాగేవారో ఏమీ తెలిసేది కాదు, కానీ 40 దినాలు అలాగే కొండ మీదే ఉండి దేవునితో సహవాసం చేసేటువంటి వారు. And Moses would come out of the Holy of Holies, and his face would shine like the sun. మరి ఎప్పుడైతే మరి ఆ విధంగా దేవుని ప్రత్యక్షంగా దేవునితో అటువంటి దగ్గర సంబంధాన్ని కలిగి ఉండి మరి దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఆ యొక్క మోషే యొక్క ముఖము మరి సూర్యుని వలె ప్రకాశించిందని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. And it would scare the people, the Hebrews that were in the desert. It would scare them. మరి ఆ విధంగా మరి ఆ యొక్క ఆ మొహము ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలు, హెబ్రీలు వారందరూ కూడా మోషేని చూసి ఆ ప్రకాశాన్ని చూడలేక వారు భయపడ్డారని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. It would scare them because it was the power and the love of God shining in the darkness. మరి ఆ విధంగా ఆ యొక్క మరి దేవుని ప్రజలు ఆ విధంగా ఈ అంధకార లోకంలో ప్రకాశించే జ్యోతులుగా వెలగడానికి మరి ప్రభువు వారిని ఆ విధంగా వెలుగుతో వారిని నింపుతారు అనేటువంటిది మనం మోషే జీవితాన్ని బట్టి మనం నేర్చుకుంటా ఉన్నాం. Blessing, take that cloth you had on your head and put it over your head again. మరి బ్లెస్సీ గారు, మరి Barbara. బాబురావు గారు, మరి మీరు చలిలో మీరు కూర్చున్నారు, మరి మీ తల మీద ఆ యొక్క ఏదైతే మరి ఆ బట్ట లాంటిది ఏదైనా వేసుకొని మరి ఆ విధంగా ఆ చలికి అలాగ పట్టుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. Show us your head. మరి ఆ యొక్క మరి మీరు అలా పట్టుకుని మీ యొక్క ఆ జుట్టుని చూపించండి. Cover your face. మీ మొహాన్ని కూడా మీ మొహాన్ని ఆ బట్టతో మీరు దాచుకోండి, మొహం మీద కప్పేయండి, బట్టని మొహం మీద కప్పేయండి, మొహం కనపడకుండా చేసేయండి. మోషేని ఎలాగైతే ప్రజలు అడిగారో మొహం కనపడకుండా బట్ట వేసి వారు మూసేస్తారో అలాగే మీరు బట్టని మీ మొహం మీద మూసుకోండి. Cover your face. మీ మొహాన్ని బట్టతో మూసేయండి. బాబురావు గారు, అయ్యా కచ్చివి తీయండి, ఆ కచ్చివి తీసి మొఖాన్ని మూయండి. అయ్యారు నవ్వుతున్నారు. ఓకే సార్. Yes. Moses, the people demanded Moses put a cloth over his face as Barbara is doing. మరి అలాగైతే బాబురావు గారు మరి అలాగ మొహాన్ని కప్పుకున్నారో అలాగే మరి ప్రజలైనటువంటి వారు మోషే మొహం మీద ఆ బట్టను వేసి మరి ఆ మొహాన్ని చూడలేకపోతున్నాం, ఈ ప్రకాశాన్ని చూడలేకపోతున్నాం అని బ్రతిమాలినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Because they were Wesley mute. Because they were afraid of the power of God and the presence of Him. మరి ఎందుచేతనంటే దేవుని సన్నిధిలో నుంచి మరి వచ్చినటువంటి ఆ మోషే యొక్క ముఖములో ఉన్నటువంటి ప్రకాశాన్ని వారు చూడలేక వారు భయపడ్డారు అని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. Now let me tell you something about the cloth, okay? It was on Moses' head. And we don't know when the presence of the Lord left Moses. మరి ఈ యొక్క మరి ఆ దేవుని యొక్క ప్రకాశాన్ని మరి వారు చూడలేక ఆ యొక్క మరి మొహాన్ని మరి ఆ యొక్క బట్టతో వారు మూసారు. అయితే ఆ యొక్క దేవుని యొక్క ప్రకాశము మరి మోషే నుంచి వెళ్ళిపోయింది, ఎప్పుడు వెళ్ళింది అనేటువంటిది మనం ఆలోచిద్దాం. But let me tell you, it happens with us. When we are in the presence of the Lord, we have His power. మరి అలాగే మన జీవితంలో కూడా మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మన యొక్క మరి దేవుడు మనలో నుంచి ఆయన వెలుగును మన ద్వారా ప్రకాశించేసేవాడుగా ఉంటారు. But as we go through our day, through our week, and we are not drawing near to the Lord, the glow of the presence of the Lord leaves us. మరి ఈ విధంగా మనలో ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క ఏదైతే మరి ఆ సన్నిధి ఆయన ప్రసన్నత మనలో కలిగి ఉన్నామో దాన్ని మనం పోగొట్టుకునే వారుగా మనం ఉంటాం. And I wonder when Barbara pulls the cloth off his head now. మరి ఆ యొక్క బాబురావు గారు మరి ఆ యొక్క తన మొహం మీద బట్ట వేయబడి ఉన్నది. As he pulls it off.
మరి బాబురావు గారు మరి మీ మొహం మీద నుంచి బట్ట తీసేయండి. The presence of God has left his face now. He is not glowing anymore because he hasn't been in the presence of the Lord in the Holy of Holies or up on the mountain. మరి ఆ యొక్క కొండ మీద ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ మోషే ఆ యొక్క తన ప్రకాశాన్ని పొందుకుని మరి ఆ యొక్క కొంతసేపు అయిన తర్వాత మరి ఆ ప్రకాశాన్ని కోల్పోయిన తర్వాత ఆ బట్టను తీసేసి మామూలుగానే అతను సంచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. The oil that was on Aaron's head and his beard and his clothes, it would eventually fade. మరి ఆ విధంగా అహరోను మరి ఆ తల మీద నుంచి ఆ శరీరం అంతా మరి ఆ వస్త్రాలు ఇవన్నీ కూడా అలాగే అభిషేకించబడినటువంటి అహరోను గారు మరి ఆ యొక్క అభిషేకము ఆయన అనుభవాన్ని ఆయన పొందుకున్నారు. That oil that we poured on Sona Hardy and Sharish will fade. It's already faded. The smell is faded, hasn't it, Sona? మరి ఆ విధంగా మరి మేము ఆ సోను మీద మరి హరిద్వార్ మీద సురేష్ మీద వేసినటువంటి ఆ నూనె మరి ఇంకా శరీరం మీద నిలిచి లేదు కానీ మరి వారు ఆ ఆయిల్ వారి ఎండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. As we anointed Andy that day by Zoom, he had oil running down his head and it faded over several days. మరి అలాగే యాండీ గారిని కూడా మరి ఆ యొక్క జూమ్ ద్వారా మరి ఆయన అభిషేకించినప్పుడు మరి ఆయన ఆ తైలం అంతా కూడా మరి ఆరిపోయి మరి ఆ యొక్క ఏమీ తైలం లేనటువంటి ఆ యొక్క వ్యక్తిగా ఎలాగైతే ఇప్పుడు ఉన్నారో మరి అలాగే ఆ తైలము కొంతకాలానికి మన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. The oil is the symbolism of the Holy Spirit. అయితే ఈ నూనె మరి దేనికి గుర్తుగా ఉందంటే పరిశుద్ధాత్మకు ఇది గుర్తుగా ఉంది. It's not just man-made oil to smell good. మరి ఏదో మనుషుల ద్వారా చేయబడినటువంటి నూనె కానీ మరి ఏదో మంచి వాసన వచ్చేదిగా ఉన్నది అనేటువంటి దాంట్లో అటువంటిది కాదది. It is saying we are God's children. We are his chosen. We are chosen and elected to serve him as a servant. మరి మనము ఆ యొక్క దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని చేత ఎన్నుకొనబడి మరి ఆయనకు పరిచయం చేసేటువంటి సేవకులుగా మనం మన ముందు జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది దేవుడు మనకి ఈ యొక్క అభిషేకం ద్వారా మనల్ని కోరుకుంటా ఉన్నారు. When we are back in 1 Thessalonians chapter 1. అలాగే మనం మొదటి దశలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనికి వద్దాం. Paul said, we always thank God for all of you, mentioning you in our prayers. We have to pray for each other, men and women. మరి ఇక్కడ రెండవ వచనంలో మరి చెప్తా ఉన్నాడు కదా పౌలు మరి మనం అందరం కూడా తండ్రి అయిన దేవుని ఎదుట మరి మీ అందరి కొరకు నేను ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను, మీ అందరి నిమిత్తం నేను విజ్ఞాపన చేస్తా ఉన్నానని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నారు. Now let me tell you, I pray for myself. You have to pray for yourself, but it's not for God to give me stuff. మరి మనమందరం కూడా ఎవరికి వారము వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మరి అలాగే మీరు కూడా అయ్యగారు కూడా అలాగే తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటూ మనందరి కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆమేన్. It is not for him to give me a car, a house, money, power, influence. That's not what I pray for. మరి మనం ఏదో ఆ యొక్క నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, మరి నేను ఒక గొప్ప అధికారం నాకు ఇవ్వండి, నన్ను అందరిలో నాకు మంచి పేరు వచ్చే విధంగా నాకు చేయండి అని మనం ప్రార్థన చేయడం కాదు. కానీ మరి ఆ విధమైనటువంటి ప్రార్థనలకు దేవుడు ఉత్తరం మరి జవాబు ఇవ్వడు ఆయన. I pray for myself, for God to fill me with his spirit and keep me loving him with all my heart. మరి నేను చేసేటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా మరి నాలో ఉన్నటువంటి మరి ఆ యొక్క పాపపు మరి మనిషి ఎవరైతే ఉన్నారో పురాతనమైనటువంటి వ్యక్తి మరి ఆ యొక్క మరి మరణించాడు, మరి నూతనమైనటువంటి వ్యక్తిగా జీవించినటువంటి నేను నీ కొరకు అంతం వరకు నమ్మకంగా జీవించడానికి నన్ను వాడుకోవయ్యా, నన్ను నడిపించని నేను ప్రార్థన చేస్తాను. And then for him to send me forth in his word, in his power, in his Holy Spirit speaking through me.
మరి అలాగే ఆయన పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించి నా ద్వారా మరి ఆయన అనేక మంది ప్రజలతో మాట్లాడాలని ఆయన మరి అనేకమైన ప్రదేశాలకు అనేక దేశాలకు నన్ను పంపించి మరి ఆయన పరిచర్యలో నన్ను వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. To show me how to love people the way that he loves people. మరి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రజలను ఆయన ప్రేమించారో అటువంటి ప్రేమతోనే నేను ప్రజలను ప్రేమించాలని నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్. To show me how to use the assets that he's given me, the money, to use for his glory and his honor. మరి ఏదైతే మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ డబ్బులు ఆ యొక్క ధనం అనేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఉందో ఆ ధనాన్ని నేను సరిగా ప్రభు పరిచర్యలో మరి అనేక ఆత్మల రక్షణ కొరకు నేను వాడాలి అనేటువంటిది నేను ప్రార్థన చేస్తాను. To have wisdom as I walk every day. మరి నేను ప్రతి దినము కూడా నేను నడిచేటువంటి ప్రతి మార్గంలో కూడా ప్రభు నాకు జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించాలని నేను ప్రభువును వేడుకుంటా ఉంటాను. And if those are selfish prayers, I pray them every day. God will have to forgive me for it. మరి నేను నా కొరకు నేను ప్రార్థన చేసుకున్నా మరి నా కొరకు కారు కావాలి బంగ్లా కావాలని మరి స్వార్థంతో కూడిన ప్రార్థనలు చేయనా అంటే చేస్తాను, కానీ ఆ దేవుడు మరి వాటికి సమాధానం ఇవ్వడు. మరి అటువంటి ప్రార్థనలు చేసినందుకు ప్రభు నన్ను క్షమించాలని నేను కోరుకుంటా ఉన్నాను. But then I pray for every one of you for God to do the same thing. మరి అలాగే మీరు కూడా మరి మీ జీవితంలో ప్రభువు మరి మిమ్మల్ని ఆ యొక్క సరైనటువంటి మార్గంలో నడిపించే విధంగా జ్ఞానం ఇచ్చి నడిపించే విధంగా మీ తలాంతులను సరిగా ప్రభు కొరకు వాడే విధంగా మరి మీరు వాడబడాలని ప్రభు కొరకు ప్రార్థన చేయాలని మేము మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉన్నామని. To show you how to take your eyes of your mind and of your heart off of the world and put it onto God and his desire for you. మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆ వాటి వైపు మీ కళ్ళు మీ నేత్రాలు మరి ఉంచకుండా వాటి వైపు మరి మీ ఆలోచన మీరు ఉంచకుండా మరి పరసంబంధమైనటువంటి వాటి వైపు మీ యొక్క నేత్రాలు తెరిచి మరి దేవుని గురించినటువంటి విషయాలు అనేకం మీరు ఆ యొక్క మీరు తెలుసుకున్నప్పుడు మరి ఆ యొక్క దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ప్రారంభిస్తారు. Amen. And then in verse 3 it says, we, that is each one of you, that is me and Andy in the United States, my daughter does, my son does, pray for you, my wife does. We continually remember before our God and Father. మరి ఇక్కడ 3వ వచనంలో చెప్తున్నాను కదా, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామని చెప్తున్నారు. అయ్యగారు అలాగే మరి అమ్మగారు అలాగే ఆ కుమార్తె మరి అలాగే కుమారుడు యాండీ గారు మరి వీరందరూ కూడా మరి భారతదేశంలో ఉన్నటువంటి మన అందరి కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. We remember, continually remember your work in India that's produced by faith. మరి మీరు ఏ విధంగా విశ్వాసము ద్వారా మీరు భారతదేశంలో చేస్తున్నటువంటి పరిచర్య అనేక శ్రమలను ఓర్చి మరి మీరు ఆ యొక్క కష్టపడి మీరు చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి మేము దేవుని స్తుతిస్తూ మరి దేవుని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాము అని ఆ యొక్క అయ్యగారు చెప్తా ఉన్నారండి. It is not produced by your physical being, it's produced by your faith in the Lord. మరి ఏదో మీ యొక్క బాహ్య సంబంధమైనటువంటి శరీరాలను బట్టి ఈ యొక్క మరి ఆ యొక్క కార్యాలన్నీ కూడా జరగట్లేదు కానీ దేవుని పరిచర్య జరగట్లేదు కానీ మరి దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క శక్తి ద్వారా దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఈ యొక్క గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నట్లుగా మరి దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నారు. Your labor prompted by love that you have for God. మరి ఆ యొక్క మీరు ఏదైతే మరి దేవుని పరిచర్యలో మీరు ముందుకు వెళ్తా ఉన్నారో మరి ఆ యొక్క అది చేసేటువంటి ప్రతి పరిచర్య దేవుని ప్రేమ వలన దేవుని నడిపింపు వలన మీరు ఆ పరిచర్య చేసినప్పుడు గొప్ప ఆశీర్వాదం మీరు కలిగి ఉంటారు అనేటువంటిది పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నారు. And your endurance inspired by hope in our Lord Jesus Christ. మరి అలాగే మీరు ఎంతగానో ఓర్పుతో మరి ఆ యొక్క దేవుని యందు విశ్వాసముతో మరి మీరు ఆ విధంగా పరిశుద్ధాత్మ శక్తితో మరి మీరు ముందుకు సాగినప్పుడు దేవుని పరిచర్య చేసినప్పుడు గొప్ప అద్భుతాలు మీరు చూస్తారని ఆయన చెప్తా ఉన్నారు. In verse 4 of chapter 1, Paul said,
మరి 4వ వచనంలో మరి ఆ యొక్క పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నారు కదా, Brothers, loved by God, and you are my brothers in the Lord, and God has loved you. మరి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, సహోదరులారా, మరి దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా అని చెప్తా ఉన్నాడు. అలాగే అయ్యగారు కూడా మనమందరినీ కూడా దేవుని చేత ప్రేమించబడిన మరి ఒక సహోదరులము, మనము ఆయన సహోదరులము అని ఆయన చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And then he says, we know that he, God, has chosen you. మరి అలాగే మనకు తెలుసు ఏంటంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సంగతి, ఆయన కొరకు సాక్షులుగా ఆయన సువార్త నిమిత్తము మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్త పంచేటువంటి ఆ యొక్క యోధులుగా మనల్ని ఆయన నిర్ణయించుకున్నారని మనం చూస్తా ఉన్నాం. Hallelujah. Thank you, హల్లెలూయా, Father, for choosing us. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. ప్రభువా మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా అని దేవునికి స్తోత్రాలు తెలియజేయండి. హల్లెలూయా. Lord, thank you for calling Hallelujah. Andy దేవునికి స్తోత్రం. all those years ago so he could go to India in the month of October. మరి ఆ యాండీ గారిని మరి మీరు ఏర్పాటు చేసుకుని మరి ఆ యొక్క అమెరికా దేశంలో అనేక వేళ్ల మైళ్ళ నుంచి మరి ఆయన కష్టపడి మరి ప్రయాణం చేసి ఇండియా వచ్చి మరి భారతదేశంలో గొప్ప పరిచయం చేయడానికి మీరు ఎన్నుకున్నందుకు నీకు వందనాలయ్యా అని మనం తెలియజేద్దాం. And దేవునికి Andy, స్తోత్రం, వందనాలు. we know that God has set a fire in your heart. మరి ఆ యొక్క దేవుడు ఆయన ఏర్పాటులో మరి మనందరినీ కూడా ఆయన ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి, మనం ఆయన ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి ఈ విధంగా మన జీవితాల ద్వారా గొప్ప కార్యాలు ఆయన జరిగించుకోవడానికి ఆయన నిశ్చయించుకున్నారు. And my prayer and your brother's prayer is that that fire will not be distinguished or made a smaller fire by the world as you came back to the U.S. మరి ఆ యొక్క మరి నేను అయ్యగారితో చెప్పినటువంటి మరి విధంగా మరి నేనేం చెప్పానంటే, నీలో ఏదైతే మరి దేవుడు ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ అగ్నిని ఆయన మరి పురికెల్పాడో అదే అగ్నితో నీవు మరలా మన దేశానికి వచ్చి మన దేశంలో కూడా అనేక మందిని సువార్త ద్వారా నీవు ఆ యొక్క సందర్శించాలి, మరి వారిని కూడా నువ్వు తాకాలని నేను యాండీ గారిని నేను కోరి ఉన్నాను. ఆమేన్. ఆమేన్, Andy, ఆమేన్. we pray that God is going to bless you through your business, through your church, through your denomination, and people are going to see what God's power can do. మరి అలాగే యాండీ గారు, మరి మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మీరు చేస్తున్నటువంటి పరిచర్యలో మీరు ఆ యొక్క జాగ్రత్త వహిస్తున్నట్టు మీ సంఘము, మీ యొక్క సంస్థ, ఆ యొక్క సేవా కార్యక్రమాలు, వీటన్నిటిలో కూడా దేవుడు మరి మిమ్మల్ని ఆయన బలముగా ఆయన వాడుకోవాలని, ఇంకను ఆయన అభిషేకించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు ధైర్యంతో ముందుకు సాగిపోవాలని మనం ఆ యొక్క దేవుని పేరట ఆయన్ని ఆ యొక్క కోరుకుంటున్నామండి. And Amen. this, I believe with all my heart, Andy, God is going to bring you out of your denomination. మరి నేను కోరుకునేది ఏంటంటే, మరి ఏదో ఒక డినామినేషన్కి సంబంధించినటువంటి అటువంటి బంధకాల్లో మీరు ఉండి ఆ యొక్క దేవుని పరిచయం సరిగా చేసేటువంటి వారుగా ఒకవేళ లేరేమో, మీ యొక్క డినామినేషన్ అనేటువంటి ఆ బంధకంలోంచి మీరు బయటకు వచ్చి దేవునికి స్వతంత్రముగా దేవునికి ఆ యొక్క పరిశుద్ధాత్మను బట్టి మీరు పరిచయం చేయాలని ఆ యొక్క ఒక సేవకుడిగా నన్ను మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉన్నాను. And you are going to be hurt when the people you trust and love say, Andy, you've got to change. You got to preach our doctrine. మరి ఒకవేళ ఇదిగో నువ్వు మారడానికి వీల్లేదు, నువ్వు మా డాక్టరీన్కి సంబంధించి ఉన్నావు, మా సంస్థకు సంబంధించి ఉన్నావు, మా సంస్థ కట్టుబాట్లన్నీ నువ్వు అనుసరించాలి అని ఒకవేళ యాండీ గారు మీతో చెప్పినట్లయితే, మరి యాండీ గారు మీరు మాట మరి ఆ విధంగా దేవుడు చెప్పినట్టుగా నేను చేస్తానని మీరు వారికి చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాను. You're going to be hurt, but God's going to restore you to greater things. మరి ఆ విధంగా మీరు వారికి వ్యతిరేకంగా మీరు మీ యొక్క అధికారులకు, మీ సంస్థ అధినేతలకు మీరు చెప్పినప్పుడు ఒకవేళ మీకు అది బాధ కలిగించవచ్చు. అయితే ఆ బాధని మరి దేవుడు తప్పించి మరి మిమ్మల్ని నూతనమైనటువంటి రీతిలో ఆయన శక్తితో, ఆయన బలంతో ఆయన నింపి మిమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Thank you, Lord. Thank you, Lord. Now, I don't believe that just for Andy.
I believe each one of you has such a great calling on your life. మరి ఆ యొక్క కేవలము ఈ యొక్క అభిషేకము, ఈ యొక్క నడిపింపు, ఈ యొక్క తెగింపు, పరిచర్యలో మరి గొప్పగా ప్రభు వాడుకోవడం ఇవన్నీ కేవలం యాండీ గారి కొరకే మాత్రమే కాదు, ఆ యొక్క మీటింగ్లో జాయిన్ అయిన మీ అందరి కొరకు కూడా ప్రభు తన బలమైనటువంటి అభిషేకాన్ని మీ అందరికీ అనుగ్రహించి మిమ్మల్ని బహుగా ఆయన వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. You are going to be freed of the world. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి మీరు విడుదల పొంది ఆ యొక్క సంపూర్ణంగా దేవుని కొరకు మీరు ముందుకు సాగిపోవాలి. And I have to tell you, I am not a name it and claim it preacher. మరి నేను ఏదో ఒక పేరు సంపాదించుకోవాలనో లేకపోతే ఏదో సంపాదించుకోవాలనో నేను బోధించేటువంటి వాడిని కాదు, మరి పరిచయం చేసేటువంటి వాడిని కాదు. I don't believe that's in the scripture anywhere to name something and claim it. మరి ఆ యొక్క ఆ వాక్యములో ఏదైతే దేవుడు నా ద్వారా నాకు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలన్నీ నేను కూడా పొందుకోవాలనుకుంటున్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి పేరు పలుకుబడి నాకు అవసరం లేదు. But through our faith, our faithfulness, our love, our submission, our obedience, our asking for wisdom and guidance, God will deliver you into something greater. మరి మనం విశ్వాసంలో ముందుకు సాగిపోవడం ద్వారా, మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం ద్వారా, మనలో మరి దేవునికి నమ్మకంగా మనం జీవించడం ద్వారా, దేవుని యొక్క మరి సన్నిధిని మనం ఎల్లప్పుడూ అనుభవిస్తూ మనం జీవించడం ద్వారా మరి మన జీవితాల్లో కూడా మరి అనేకమైనటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా, అనేక మంది కొరకు సువార్త ప్రకటించేవారుగా ఆయన మహిమ కొరకు ఆయన వాడుకోవాలని ఇష్టపడుతున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. But it will not happen if you sit in this chair, sit in that couch, and say, well, Steve said God's going to bless me and use me. Please, Lord, go ahead and use me. మరి ఇదిగో మరి మీరు ఆ విధంగా మీరు ఉన్న చోటనే అక్కడ ఉండి మరి సోఫాలో ఆ యొక్క బాగా మీరు విశ్రాంతి తీసుకుంటూ మరి స్టీవ్ గారు నాకు చెప్పారు, నన్ను దేవుడు ఆశీర్వదించాలన్నాడు, ప్రభు నన్ను ఆశీర్వదించు అని మీరు ప్రార్థన చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. You have to get up and be moving for the Lord to use you. మరి ఆ యొక్క మీరు ఉన్నటువంటి ఆ యొక్క మీ గృహంలో నుంచి, మీరు కూర్చున్నటువంటి స్థలంలో నుంచి మీరు లెగిసి మరి దేవుని కొరకు మరి మీరు ఆ యొక్క ముందుకు వెళ్ళి ఆయన కొరకు కార్యాలు చేసినప్పుడు మాత్రమే మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Well, as usual, I have not gotten to the scripture I thought the Lord wanted me to talk about. మరి నేను ఎప్పుడు చేసినటువంటి విధంగానే వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మరి నేను మీకు ఎక్కువ చెప్పలేకపోయిన అనేక విషయాలను మరి పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి మీకు తెలియజేశాను. Yes, sir. But I think this is what we all needed to hear this morning. మరి ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏవైతే మనం విన్నామో ఇవే మనం వినాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నారు. Yes, amen. We need to hear of God's love every time we come together. మరి ఈ విధంగా మనం అందరం కూడా ఈ విధంగా మరి మీటింగ్లో మనం జాయిన్ అయినప్పుడల్లా కూడా మరి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతున్నప్పుడల్లా మరి ఆయనను ప్రేమించే వారంగా, మనం ఒకరికొకరు ప్రేమించుకునే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Oh, I tell you what, God is going to do so many great things. మరి ఆ యొక్క దేవుడు ఈ విధంగా మన జీవితాల్లో మరి ఈ విధంగా ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు, ఆ విధంగా ఒక ఐక్యతతో మనం దేవుని ప్రేమతో మనం ముందుకు సాగిపోయినప్పుడు మరి ఆ యొక్క దేవుని వలన ప్రేమించబడినటువంటి మన జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయాలనుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. I am thinking at this moment of the scripture in Acts, where we had a disagreement between Paul and Barnabas. మరి అపోస్తలుల కార్యములో మరి ఉన్నటువంటి మాటలు మరి మీకు చూపించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి బర్నబా అలాగే అపోస్తలుడైన పౌలు వారిరువురికి మధ్యలో జరిగినటువంటి భేదాభిప్రాయాల గురించి ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. And this is in Acts 15. మరి అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. And it's verse 36 through the 41.
మరి 36 వచనం నుంచి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 36 నుంచి మరి 42 వరకు ఉన్న వచనాలు చూస్తున్నాం. చదవమంటారా? Barbara, read 36 to 41. 36 నుంచి 41 వరకు చదవండి అన్న. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురించితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూదుము రని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారి ఒకరినొకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకుని వాడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికిలియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఆమేన్. హల్లెలూయా. Amen. Now, you say, well, what has this got to do with what you've been preaching today? మరి ఈవేళ ఈ వాక్యంలో మరి ఏం బోధిస్తారో అని ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. Well, I don't really know, but God brought me to that scripture. మరి ఈ వాక్యంలోంచి ఏం బోధించాలో కూడా నాకు తెలియదు. అయితే ప్రభువే ఈ వాక్యాన్ని నాకు చూపించారు. ఆమేన్. But I know that it means something to me because I have had to split company, cut off preaching with people in India. మరి ఈ విధంగా దేవుడు పరిశుద్ధాత్మ నాకు చెప్పినటువంటి విధంగా కొన్నిసార్లు నేను ఈ విధంగా కొన్ని వర్తమానాలు మరి మధ్యలోనే ఆపివేసి పరిశుద్ధాత్మ ఏదైతే చెప్పమన్నారో దాన్ని నేను బోధిస్తూ ఉంటాను. I have become to where I could not continue to minister with certain people because their theological beliefs and control was different than what God had for me. మరి నేను ఆ యొక్క అనేక మంది మరి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరి అమెరికా దేశంలో వారి మధ్య నేను దేవుని సువార్తను ప్రకటించలేకపోతా ఉన్నాను. ఎందుకంటే వారు మరి ఆ యొక్క సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు వేరుగా ఉంటాయి, నేను బోధ చేసేటువంటి ఆ యొక్క బోధ వేరుగా ఉండడం వల్ల వారు వినడానికి వారు ఇష్టపడరు. And so I can relate to what happened with Paul and Barnabas. మరి ఇక్కడ మరి ఆ విధంగా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు పౌలు బర్నబాలకు మధ్యలో జరిగినటువంటి ఈ యొక్క ఎడబాటు మరి జరిగినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. But in the first verse, in verse 36, I see something that we maybe do not do enough. మరి ఈ విధంగా 36వ వచనంలో మనం చూసినటువంటి విధంగా మరి ఆ విధంగా సహోదరులు ఒకరికొకరు మరి ఆ యొక్క భేదాభిప్రాయాలు కలిగి విడిపోవడం అనేటువంటిది మరి దేవునికి ఇష్టం లేదు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. And I know that Manahoor goes to so many new villages. మరి మనోహర్ గారు మరి ఈ విధంగా అనేకమైన ప్రతిరోజు కూడా ఒక్కొక్క కొత్త గ్రామాలకు వారు వెళ్తూ ఉంటారు. And I know each of you do many villages. మరి అలాగే మీలో ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతి దినము కూడా నూతనమైనటువంటి ప్రాంతాలకు ప్రభు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. But Paul said to Barnabas, let us go back and visit the brothers in all the towns we preached. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ఇదిగో మనం ఎక్కడెక్కడైతే ఇంతకుముందు సువార్త ప్రకటించి వచ్చామో ఆ పట్టణాలకు ఆ గ్రామాలకు మరలా మనం వెళ్ళి వారి దగ్గర మరలా సువార్త ప్రకటిద్దామని వారు నిర్ణయం తీసుకున్నా ఉన్నారు. We have planted a seed. The seed has been watered by the Lord. Let us go back and see how the people are doing. మరి వారు అనుకున్నారు కదా, మనం విత్తనం వేసాము, ఆ విత్తనానికి నీరు పోసాము, అలాగే ఆ విత్తనం ఎలా ఫలిస్తూ ఉందో దానికి ఎరువు వేయాలా లేదంటే నీరు వేయాలా దాన్ని చుట్టూ ఏమైనా బాగు చేయాలా, ఇవన్నీ కూడా మనం జాగ్రత్త వహిద్దాం, మనం అందరం కూడా కలిసి వెళ్దామని వారు నిర్ణయం తీసుకున్నారు. We need to go back to the villages that we have preached in and share the gospel, and people were saved, and see how and reassure their faith. మరి అలాగే మనం కూడా నూతనమైన గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాక్యాన్ని మనం విత్తినప్పుడు అదే గ్రామాలకు మనం తిరిగి వెళ్ళి వారు ఎలాగ అభివృద్ధి చెందుతూ ఉన్నారు, వాక్యంలో వారు స్థిరపరచబడ్డారా, మరి వారు వాక్యంలో నిలబడ్డారా అనేటువంటిది మరలా మరి వారి మధ్యలోనికి వెళ్ళి మనం తెలుసుకుంటూ ఉండాలి. See, but what happened in 37 and 38 was that John called Mark,
had deserted Paul. మరి ఇక్కడ 37వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మార్కు అను మారు పేరు గల యోహానును అనేటువంటి ఆయన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. We don't know why he deserted them. All we know is it says that he deserted them and didn't go forward in the work of the Lord. మరి ఎందుచేత ఈ మార్కు అనేటువంటి యోహాన్ అనేటువంటి ఆయనను మరి వెంట పెట్టుకుని వెళ్ళారో తెలియదు, కానీ మరి దేవుడు ఆలోచనను బట్టి ఆ విధంగా జరిగించి ఉంటారని నేను అనుకుంటాను. I can get hard sometimes like Paul. I see myself in him. మరి ఎందుచేతనంటే మరి పౌలు గారు ఈ విషయాన్ని చూసినప్పుడు ఆమె ఏమీ బాధపడలేదు. అలాగే మన దైవ సేవకులైనటువంటి మనం కూడా మన చుట్టూ ఒకవేళ ప్రజలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా మనం ఆ యొక్క బాధపడవలసినటువంటి అవసరం లేదు. If you fail once, you fail twice. I have a hard time accepting a third trial. మరి ఈ విధంగా మరి దేవుడు మరి అనేక సార్లు మరి అయ్యగారిని అనేక సమస్యలు గుండా ఇబ్బందులు గుండా ఆయన తీసుకుని వెళ్ళి వాటన్నిటిలో తప్పించారు, కాపాడారు. మరి ఈ విధంగా పోయినసారి జరిగినటువంటి ఆ యొక్క ట్రిప్లో మరి ఇంకా అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు. And let me tell you what I think Paul is thinking. మరి చూడండి, ఇక్కడ ఈ విషయాలన్నీ జరిగినప్పుడు పౌలు గారు ఎలా ఆలోచిస్తున్నారు అనేటువంటిది మనం ఒకసారి ధ్యానం చేద్దాం. We bring this brother back into the fold and we let him go with us and we go with us, and then he falters and falls away again. మరి ఇక్కడ మరి ఆ యొక్క ఒక తన సహోదరుని మరి ఆ యొక్క మరలా మరి తనతో చేర్చుకోవాలని తనతో కలిసి మరి అతను పని చేయాలని అనుకుంటా ఉంటే మరి ఆ సహోదరుడేమో ఆయనను మరలా వదిలిపెట్టేసి ఆయనకు దూరం అయిపోయి వేరే చోటకు వెళ్ళిపోవాలని అనుకుంటా ఉన్నారు. And we have depended on him and we have put things in place for him to serve and worship and do and encourage. అయితే మనము ఆ యొక్క వాళ్ళు మనల్ని తిరస్కరిస్తూ ఉన్నారా, మన పక్షంగా ఉన్నారా, ఇవేవి కూడా మనం పట్టించుకోకుండా మరి వారిని ప్రతి సమయంలో కూడా మనం ప్రోత్సహిస్తూ మరి వారిని వాక్యం ద్వారా మరి వారిని మరి ఆ యొక్క మరి దేవుళ్ళ వైపు నడిపించే వారుగా మన వారిని ఎంకరేజ్ చేసేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. I can see Paul because I can see that reaction in my heart. మరి అదే విధంగా నేను కూడా అనేక సార్లు ఈ విధంగా అనేక మంది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం, పరిచర్లో నన్ను ఒంటరివాణ్ణి చేయడం అనేటువంటి నేను కూడా అనుభవించాను. కాబట్టి ఆ పౌలు గారు హృదయంలో ఏముండేటువంటిదో నాకు తెలుసు. But then I see Barnabas, who is filled with love and kindness and asking people to forgive. మరి ఇక్కడ బర్నబా అనేటువంటి దైవ సేవకుడిని మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ బర్నబా మరి ఆయన ఎంతో దేవుని ప్రేమతో నింపబడినటువంటి వాడు, ప్రజల ఎంతో కనికరం కలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. And see, when you look at Barnabas, how do I know that? Because in chapter 9 of Acts, it talks about Paul trying to join the apostles at verse 26 and 27. మరి ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో మరి చదివినప్పుడు ఆ బర్నబా ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో పౌలు గారే తన మాటల్లో ఆయన తెలియజేశారు. And it says when he came to Jerusalem, he tried to join the disciples, but they were all afraid of Paul. మరి ఆ విధంగా యెరూషలేములోనికి ఆయన వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేవుని బిడ్డలందరూ కూడా మరి యూదులందరూ కూడా పౌలు గారిని బట్టి చాలా భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And look what happened at verse 27. మరి అక్కడ 27వ వచనంలో మనం చూస్తున్నాం కదా. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడననియు అతను దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించనని వారికి వివరముగా చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. But Barnabas, you hear that name? Barnabas took him to the apostles. మరి చూడండి, ఈ యొక్క బర్నబా అనేటువంటి ఆయన్ని మనం ప్రత్యేకంగా మనం ఆలోచించినట్లయితే మరి ప్రజలందరూ కూడా యూదులందరూ కూడా మరి శిష్యులందరూ కూడా అపోస్తలులందరూ కూడా భయపడతా ఉంటే ఈ బర్నబా మరి ఈయన మంచివాడు, ఈయన యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించాడు అని పౌలు గారిని అపోస్తలులకు పరిచయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. Barnabas, the man of love, of gentleness, of care, took Paul to the disciples.
మరి ఈ విధంగా మరి బర్నబా మరి ఆ యొక్క పౌలులో ఉన్నటువంటి దేవుని ప్రేమను గుర్తించి మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పౌలు అనేటువంటిది ఆ యొక్క శిష్యులైనటువంటి వారికి అపోస్తులైనటువంటి వారికి పరిచయం చేసి వారి మధ్యలో పౌలు సేవ చేయడానికి ఆయనే మార్గాన్ని ఏర్పాటు చేశారు. And so there was a special bond in that time with Paul and Barnabas. మరి ఈ విధంగా ఆ యొక్క పౌలుకు బర్నబాకు మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి స్నేహ సంబంధము ఏర్పడిందని నేను అనుకుంటాను. And they went together and preached and loved the people and encouraged the people. మరి ఆ విధంగా మరి వారు ప్రజలైనటువంటి వారిని ఎంతగానో ప్రేమించేటువంటి వారు, ప్రోత్సహించేటువంటి వారు. And then they had the division in chapter 15. మరి ఆ యొక్క 15వ అధ్యాయం వచ్చేసరికి మరి వారి మధ్యలో మరి ఆ యొక్క గొడవలు రావడం ప్రారంభించాయి. Did Paul and Barnabas quit loving each other? మరి పౌలు గారు బర్నబా గారు ఒకరికొకరు ప్రేమించుకోవట్లేదంటారా? No, but it was such a division that God said it's time to split and y'all go in different directions. మరి ఆ యొక్క వారి మధ్యలో ఉన్నటువంటి ప్రేమలో ఎటువంటి మార్పు రాలేదు, కానీ మరి వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వారి ఆలోచన విధానాన్ని బట్టి, వారు సిద్ధాంతపరమైనటువంటిది వారి యొక్క ఆలోచనలను బట్టి వారి మధ్యలో మరి ఆ భేదాభిప్రాయాలు వచ్చినాయి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. We sometimes are divided from other people and we don't understand it. మరి అలాగే మరి మనం కూడా మరి ఆ యొక్క ఇతరులైనటువంటి వారితో మనము విడిపోయేటువంటి సందర్భాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అది ఎందుకు జరుగుతూ ఉందో మనకు తెలియదు. And we have to stay faithful to the Lord, not to those people. మరి ఆ విధంగా మనకి సేవలో మనకి సహకారులుగా ఉన్నటువంటి వారు మరి ఒకవేళ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ మనం వారి మనుషుల వైపు మనం చూడకుండా మనం పిలిచినటువంటి దేవుని వైపు మనం చూసుకొని మనం ఆయన వైపు ముందుకు సాగి ఆయన మార్గంలో ముందుకు సాగే వారంగా మనం ఉండాలని ప్రభువుని మనకు నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Our calling is to the ministry of God, not the ministry of Steve, Andy, Jockin, and Manoa. మనము పిలిచినటువంటి పిలుపు ఆ యొక్క ప్రభు పరిచర్య కొరకు, ప్రభు కొరకు మనం ఆ యొక్క సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డాం, కానీ లేదంటే స్టీవ్ గారో లేదంటే యాండీ గారో లేదా మనోహర్ గారో లేదా జాచిన్ గారో వీరి కొరకు సాక్షులుగా ఉండడానికి మనం పిలువబడలేదని మనం గుర్తుపెట్టుకోవాలి. Our calling is to look to the Lord for everything. మరి మరి విషయంలో కూడా, ప్రతి సమయంలో కూడా, ప్రతి పరిస్థితిలో కూడా మనం దేవుని వైపే మనం చూసేవారంగా, మనుషులను చూసేవారంగా మనం ఉండకూడదని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. I thank you for coming tonight and listening. Andy, would you like to say something? ఈరోజు మరి జాయిన్ అయిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలండి. యాండీ గారు ఏమన్నా చెప్తారేమో మనం విందాం. Yes. I just say praise the Lord to everyone, and I'm thankful for being here and for the trip to India. మరి ఆ యొక్క మరి మీటింగ్లో జాయిన్ అయిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. నేను భారతదేశానికి వచ్చి మరి మీ మధ్యలో పరిచయం చేసి మరలా నేను నా దేశానికి తిరిగి క్షేమంగా వచ్చినందుకు నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. And I thank God for the ministry and His word going forward. అలాగే దేవుని యొక్క పరిచర్య మరి భారతదేశంలో మరి ఇంకా అలాగే కొనసాగుతూ అనేక మంది ఆత్మల రక్షణ కొరకు దేవుడు మరి దైవ సేవకులను వాడుకోవాలని నా ప్రార్థన. So I let brotherly love continue. మరి మనలో ఉన్నటువంటి సహోదర ప్రేమను మనం విడిచిపెట్టకుండా మనం ఆ సహోదర ప్రేమలో మనం కలిసి ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. Because Jesus said that by this they shall know that we are His followers. మరి ఈ విధంగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం ద్వారా మరి ఆయన శిష్యులుగా మనం ఉన్నాము అని దేవుని వాక్యంలో మరి ఆయన తెలియజేసిన విధానాన్ని బట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకుని ముందుకు సాగే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. It's good to see all of y'all. మరి మీ అందరిని చూడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఆ యొక్క మరి మిమ్మల్ని భారతదేశంలో చూశాను, మరలా ఇప్పుడు ఆన్లైన్లో చూడడం నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. Thank you so much, sir. We also very much happy to see you and hear your voice. And again,
and it is a very happy to our hearts. Yes, sir. Yes, sir. Yes, sir. Praise the Lord. Praise the Lord, sir. Thank you so much. Uh, Andy, is your cold, your cough getting better? It's getting better. Okay. It better because I need you next week. I'll be here. yes. Amen. 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 Uh, వా- వా- వాక్యం మీ జీవితాలకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా మీకు ఏమైనా ప్రార్థన అవసరాలతో ఉన్నట్లయితే మరి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్. నా ప్రైజ్లాడ్ అన్న. అన్న వందనాలు, వందనాలు. సార్ ప్రైజ్లాడ్ సార్, శివ్ సార్, యాండీ సార్, ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుతానికి నేను ఒరిస్సాలో సిమిలిగూడ ప్రాంతంలో ఉన్నానన్న. అయ్యగారు చెప్పండి, కొన్ని విషయాలు చెప్తాను నేను అన్న. అన్న బ్రదర్ మనోహర్ వెంట్ టు అనదర్ స్టేట్ ఒరిస్సా సిమ్లిగూడ దిస్ 2 days trip and now he is in సిమ్లిగూడ విలేజ్. 400 కిలోమీటర్లు ఆ కారు వేసుకొని నేను స్టాలిన్ వచ్చాము కొంతమంది సేవకులతో. We traveled across more than 400 kilometers from our home and traveled this place and come to brother Stanley and came to this place. అయితే మేము ఘాటీలు కొండలు ఎక్కుతూ వస్తా ఉన్నామన్నా. ఈ ప్రాంతాలన్నీ కొండలే మొత్తం. And along with us some of the God's people also coming with us, and there is all around we are crossing the mountains, many mountains, and climbing the mountains and getting down the mountains. ఇప్పటికే నేను 25 మంది పాస్టర్ గారిని నేను కలిశాను. Until now he met 25 pastors in this place. దేవుని చిత్తం అయితే అయ్యగారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఒక 3 రోజులు అయ్యగారితో మీటింగ్లు పెట్టాలని వాళ్ళతో మాట్లాడాను. If possible, if God allows, and when Andy sir and Steven sir comes, we have to planning a 3 days meeting in this place, new place. That is, we request them and we ask them to pray. Yes. ఈ ప్రాంతాలు చాలా కొండ ప్రాంతాలే, కొండల్లోనే ఉంటా ఉన్నారు పాస్టర్ గారు. All the areas are mountain areas, and all the pastors living in the mountains and top of the mountains. ఈ కొండల్లో నా కారు 3 సార్లు ఆగిపోయిందన్న. In that mountain place, and his car was break down 3 times. Oh. చాలా చాలా ఇబ్బందులు పడ్డాము. Yes. They face so many problems to fix it again. ఇప్పుడు మళ్ళీ రేపు ప్రస్తుతానికి చర్చిలో ఇక్కడ మీటింగ్ జరుగుతా ఉంది. In our beside there is a church, the one meeting is going on. అయితే నేను ఈ రోజు వాక్యం వినాలని, మీతో మాట్లాడాలని ఒక రూమ్ లోకి వచ్చి నేను వాక్యం వింటా ఉన్నాను. Manohar is desired to meet with us and heard the word of God through the Holy Spirit and join in this meeting and hearing the word of God, and after that meeting he will go and join in the meeting. Yes. రేపు ఉదయం ఇంకొక మీటింగ్ ఉందన్న, అది చూసుకొని మధ్యాహ్నం మేము బయలుదేరుతాం మరలా. Tomorrow also there is a meeting, and after the completing the meeting they will come back their homes. Yes. మళ్ళీ మధ్యలో ఎక్కడ ఘాటీల్లో మా కారు ఆగకుండా క్షేమంగా ఇంటికి వచ్చేలాగా ప్రార్థన చేయమని చెప్పండి. And Manohar is requesting to pray, and God will give us safe journey, and the car will not give any trouble to come back home. And please uphold brother Manohar and the team in your prayers. God will give them safe journey to back their homes. ఇక్కడ చాలా చక్కగా అందరూ ప్రార్థన చేయించుకుంటా ఉన్నారు. చాలా మంది చెప్పిన వాక్యం వింటా ఉన్నారు. And many people are showing the interesting to hear the word of God, and they are knowing about Jesus Christ, and they are coming to requesting us to pray for them. అయితే ఇక్కడ ఉన్న పాస్టర్ గారి నంబర్లు నేను తీసుకున్నాను. వారు కూడా హిందీ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, తర్వాత కుయి భాష మాట్లాడుతూ ఉన్నారు. And in this area, and there is no Telugu language. People are speaking, some of the people speaking Hindi and Kui language, and he is observed.
అయితే ఇక్కడ ఒక యవనస్తుడు కుర్రోడు ఇంగ్లీష్ మాట్లాడుతా ఉన్నాడు. One brother is speaking and understand English. ఇంగ్లీష్ లో చెప్తే వాళ్ళ భాషలో వాక్యాన్ని వాళ్ళకి కుయి భాషలో చెప్తా ఉన్నాడు. If he is translating from English to Kui. Yes, Kui language. ఇప్పుడు వాళ్ళందరినీ ఒక టీం చేస్తా ఉన్నానన్న, మీరు వాళ్ళ నెంబర్లన్నీ మీకు పెడతాను, ఒక టీం రెడీ చేసి వాళ్ళకి వాక్యాన్ని ఇలా చెప్తారని చెప్పాను నేను ఆల్రెడీ. And Manohar is planning to praying to, and he want to make them a group, and through that group and they will have the opportunity to hear the word of God in their own language, like that. I ask them to pray and God will open the doors. ఇప్పటికే వారానికి 4 రోజులు వాక్యం వస్తా ఉంది. జూమ్ మీటింగ్ లో స్టాండీ గారు, స్టీవ్ ఐ గారు ఇలా వాక్యం చెప్తారు, మీరు విందిరిగానని చెప్పాను. Are we talking about a new Zoom meeting? అన్న, మరి కొత్తగా ఏమైనా వారి కొరకు మీటింగ్ ఏర్పాటు చేయాలని ఏమైనా మీకు ఆలోచన ఉందా? ఖచ్చితంగా ఉందన్న. నేను ఇంటికి వచ్చి వీళ్ళందరితో మాట్లాడి ఆ నెంబర్స్ మీకు ఇస్తాను, మీరు మాట్లాడదిరిగాను. Yes sir, he he want to start a new Zoom meeting with the Kui language people, and he is taking all the phone numbers and ask them to join, and after they agree, and he will join with us, and we will start a new Zoom meeting with them. Yes. Okay. Yes sir. And one of the people can interpret from English to their language. Yes sir. Yes sir. మరి అక్కడ కుయి భాషలో మాట్లాడేటువంటి దైవ సేవకులే ఇంగ్లీష్ నుంచి తెలుగు వాళ్ళ భాషలోకి ట్రాన్స్లేట్ చేయాలి అని అంటున్నారు. అన్న ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. హీ విల్. So, okay, I know I'm interrupting you. Okay. So what we could do is we could have it maybe at the same time as one of our existing meetings, and Andy preach to one and me to the other. ఎస్ సార్, ఎస్ సార్. మరి అయ్యగారు ఏమంటున్నారంటే, మరి 4 రోజుల్లో మనం ఉన్నదాన్నే మనం ఉన్న రోజులోనే ఏదో ఒక రోజు యాండీ గారు మరి స్టీవెన్ అయ్య గారు చెప్తా ఉండగా, మరి అలాగే వారి కుయి భాషలోకి వాళ్ళు అనువాదం చేసే విధంగా మనం దాన్ని ఏర్పాటు చేద్దామని చెప్తున్నారండి. ఎస్. Andy, that work for you? That will work. Okay. Amen. Yes. Amen. Yes sir. Yes. Just fill me in, let me know what I have to do. Okay. And I have to get off. Okay. Yes. We love you, Andy. All right, love y'all. Love you too sir, love you too. ఓకే అన్న, మరి ప్రార్థన చేయండి. మరి రేపు బయలుదేరి మేము వస్తా ఉన్నాం. And Manohar is requesting to pray and for his safe journey to and tomorrow's meeting will be a great success, and Holy Spirit will use him, and he will be he and his team will came back home safely, because the roads are very not good, and very hill area and down, and valleys and hills, and he is crossing all the valleys and hills. Please pray up to prayers. అయ్యగారు ఇచ్చిన స్పెట్స్ ఇక్కడ పాస్టర్ గారికి ఇచ్చానన్న, వాళ్ళు ఎట్టుకొని చాలా సంతోషించారు. The specs you gave to read the Bible, he gave to the pastors in that area, hill area, and they are taking that gifts from you, and they are very happy and thanking to you and thanking God. Amen. 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 Let me ask a question, because I know these other pastors are interested. మరి ఇది ఎలాగా మరి జరుగుతుందో అనేటువంటిది ఇంకా మిగిలిన పాస్టర్ గారు కూడా తెలియడం కోసం నేను ఈ విషయాన్ని మీకు చెప్తాను. How do you, Manohar, find these villages to just go to? మరి మనోహర్ గారు, మరి మీరు ఎలాగా మరి ఈ గ్రామాలను మీరు కనుగొంటున్నారు, మరి మీరు ఎలాగా ఈ నూతనమైన గ్రామాలకు ప్రతిరోజు వెళ్ళిపోతా ఉన్నారు అనేటువంటిది మాకు చెప్పండి. అయ్యా, దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, తర్వాత మీరు మాకు ఒక బాధ్యతగా ప్రార్థన చేసి
అనేక ప్రాంతాలకి దేవుని వాక్యం వెదజల్లబడాలని మీరెంతో ప్రయాసతో మా ప్రాంతానికి వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు. అయితే నేనేం చేస్తున్నానంటే వాక్యం ప్రకటించబడాలని కొన్ని ప్రాంతాలకు ముందు నేను సర్వేకి వెళ్తా ఉన్నాను కొంతమంది టీంతో. అలాగే వెళ్ళి అవన్నీ వాళ్ళతో మాట్లాడి అప్పుడు సమయం మీకు కుదిరినప్పుడు ఈ ప్రాంతాన్ని నేను ఇలా ముందు సర్వే చేసి అక్కడక్కడ పాస్టర్లతో సంఘాలతో మాట్లాడి ప్రార్థనా పూర్వకంగా వెళ్తా ఉన్నాను. ఇది ఒక బాధ్యతగా నేను తీసుకున్నాను అంతే. Yes. Pastor Manohar is telling, and God is guiding me and prayerfully, and I'm going to these villages, and God is showing me these villages, and our team are survey some of the villages where the need is there, and there, because of that, we are prayerfully and complete submission, we are going to the villages, and he share the word of God. Yes, sir. We see. So is he? We see the. Go ahead. We see the that boldness and that anointing in you, and you said you must go, you must reach the people, and we must share the word of God to others. Like that, we impressed by you, your work, and your coming to India from long way, 10,000 miles into our India, and sharing the God's word, and also coming to Zoom meetings, and every day, every week, 4 times. This all impressed me, and through that we are impressed, and we have to go, and we have to do the work of God for our country. That is the heart God given to me, and guiding us through the prayers of your servants. So when the team heads out, they come upon a village, and then they try to survey what is happening in that village. మరి మరి మీరు టీంతో మీరు ముందుగా సర్వే చేస్తూ ఉన్నప్పుడు ఆ సర్వేలో ఆ టీం వారు వెళ్ళి ఏం జరుగుతుంది ఆ ప్రాంతంలో, మరి ఏమేమి జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది ముందుగా మరి మీరు చూసి వస్తూ ఉన్నారా, లేకపోతే ఏమేమి మీరు ప్రత్యేకంగా ఆ ప్రాంతాల్లో మీరు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు? ప్రాంతాల్లో ఏంటంటే మొదటిగా దేవుని కోసం వీళ్ళకి తెలియదు. రెండోది ఏంటి అంటే చెప్పండి. Firstly, they observing, there is nobody know about God. That is the thing they are observing. That type of places they are choosing. Okay. కొన్ని ప్రాంతాలకి సరైన దారులు లేవు, వాళ్ళు అలాగే నడుచుకుంటూ మల్లగట్లలోంచి గట్ట వస్తా ఉన్నారు. In second reason also, some of there is no road facility, there is no, that the villages they have to travel by the fields, and like that they are coming and joining with us. So the Lord is just directing their path to these places, and then the people are responding to this group of men. మరి దేవుడు మరి ఆ యొక్క మిమ్మల్ని ఆ గ్రామాలకు మిమ్మల్ని పంపిస్తూ ఉంటే, దేవుడు మిమ్మల్ని పంపించినటువంటి విధంగా మరి ఆ యొక్క ప్రజలు కూడా ఆ యొక్క దేవుని పిలుపు లోబడి మరి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు అనేటువంటిది మేము నమ్ముతా ఉన్నాం. ఆమేన్. Yes, sir. Amen. Okay. Yes, sir. So the key to what Manohar is allowing God to use him is prayer and submission and letting God open the doors. మరి ప్రియులారా, మరి మనోహర్ గారు మరి ఆయన జీవితంలో అనుభవాన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే, మొట్టమొదటిగా మనలో ప్రార్థనా జీవితం ఉండాలి, రెండవదిగా సమర్పణ ఉండాలి, మూడవదిగా మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి ఆశ మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా బలంగా ఆయన వాడుకోబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. And what I hear, this is Steve's hearing. It is not Manohar, it is God's calling on Manohar. మరి నేను అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే,
మరి ఇది చేసేటువంటిది మనోహర్ గారు కాదు, వాళ్ళ టీం వారు కాదు, కానీ దేవుడే మరి ఈ కార్యాన్ని వారి ద్వారా చేస్తా ఉన్నాడు అనేటువంటిది నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్. And I don't recommend anybody just walk out their front door and go to a village and start preaching the gospel. You got to let God guide you. మరి ఏదో మరి మిమ్మల్ని అందరినీ కూడా మరి ఈ రోజు నుంచి మరి వేరే గ్రామాలకు వెళ్ళిపోండి, సువార్త ప్రకటించండి నేను చెప్పట్లేదు, కానీ దేవుడు మిమ్మల్ని నడిపించినటువంటి విధంగా దేవుని నడిపింపు కొరకు కనిపెట్టి మీరు ఆ విధంగా దేవుని కార్యాల కొరకు ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. Don't just go, let God guide you. మరి ఏదో మరి మేము వెళ్ళాము అనేటువంటిది విధంగా మీరు వెళ్ళొద్దు, కానీ దేవుని నడిపింపు ద్వారా మీరు వెళ్ళడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. ఆమేన్. Start small. Just go to a stranger's house మరి and talk to them. మరి ఆ విధంగా మరి ఈ రేపటి నుంచి మరి కొంచెంలోనే ప్రారంభించండి. మరి ఆ యొక్క ప్రారంభించినప్పుడు ఆ యొక్క మీ ఎవరో తెలియనటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయండి. When Jesus sent out the apostles, the 12 apostles, and then he sent out the 72 to go to villages. మరి ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన 12 అపోస్తలులను అలాగే 72 మంది ఏర్పాటు చేయబడినటువంటి ఇంకా శిష్యులను మరి ఆ గ్రామాల్లోనికి పంపించి మరి అదే విధంగా పని చేయమని ఆయన చెప్పారు. He sent them out as sheep among the wolves. మరి ఆయన వారిని తోడేళ్ల మధ్యలోనికి క్రూరమైన తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లల వల్లే నేను మిమ్మల్ని పంపిస్తా ఉన్నాను అని ఆయన చెప్పారు. And he told them, you let the Holy Spirit guide you. When you enter that village, he will direct you to someone that is open. మరి మీరు ఆ గ్రామాల్లోకి మీరు వెళ్ళినప్పుడు మరి దేవుడే మరి మీ కొరకు ఒకరిని సిద్ధపరిచి మీకు పరిచర్య చేసే విధంగా మీకు సహకరించే విధంగా దేవుడే ఒకరిని ఆయన ఏర్పాటు చేసి మీ కొరకు నిలబెడతారని ఆయన చెప్పారు. ఆమేన్. And then you let the peace of God be there with that family or church or whatever it is. The Holy Spirit is guiding. మరి మీరు ఆ విధంగా దేవుని ఏర్పాటును బట్టి ఏదో ఒక చిన్న కుటుంబం అవ్వచ్చు, లేదంటే ఒక మరి చిన్న సంఘం అవ్వచ్చు, ఏదైనా అవనివ్వండి, మరి అక్కడ దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, అక్కడ మిమ్మల్ని ఆయన సేవ కొరకు ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఆమేన్. But he then told the 12 and the 72, if they do not accept God's peace to be spoken, shake the dust off your feet and go to another village. మరి ఈ విధంగా మరి ఒకవేళ మీరు చెప్పినటువంటి సమాధాన సంతోషకరమైనటువంటి శుభవార్తను మరి ఆ గ్రామం వారు ఒకవేళ మరి వినకుండా మరి వారు త్రోసివేసినట్లయితే మీ చెప్పులో ఉన్నటువంటి ఆ దుమ్మును మీరు దులిపివేసి మరి అక్కడి నుంచి మీరు వచ్చేయండి. ఆ యొక్క అంతిమ కాలంలో న్యాయ సింహాసనం ముందు ఆ ధూళి వచ్చి వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతా ఉంది అని ఆయన చెప్పారండి. Hallelujah, brother. Hallelujah. Please let the Holy Spirit guide you. మరి దయచేసి ప్రియులారా మరి పరిశుద్ధాత్మ మరి నడిపించే విధంగా దేవుని ద్వారా నడిపించే విధంగా మీ పరిచర్యలు ఉండాలని మీరు ప్రార్థన చేయండి. ఆమేన్. ఆమేన్. అన్నగారు అన్నా నాకు కోల్డ్ ఫీవర్ ఉంది, కొంచెం ప్రేయర్ చేయమనండి అయ్యగారితో. అన్నా అదొకటిని ఈవేళ చెప్పిన వాక్యము చాలా బాగుంది, పరిశుద్ధాత్మ తైలం గురించి, అభిషేక తైలం గురించి. మరి సమూయేలు గారు దావీదుని అభిషేకించడానికి ఎలాగైతే యెహోవా దేవుడు పంపించాడో అలాగా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మతో నామంలో తైలాభిషేకంతో ఆశీర్వదించినప్పుడు, దేవుడు దీవించినప్పుడు అందరూ కూడా అభిషేకంతో అభివృద్ధి పొందినట్టుగా చక్కని వాక్యం చెప్పారు. చాలా వందనాలు. అదొకటి మన యాండీ గారు వచ్చిన మీకు చాలా ట్రై చేశాను, వచ్చి కలవడానికి అనేసి మీరు ఫోన్ ఎత్తలేదు. ఆయన ఏ ప్రాంతానికి వచ్చారు ఏంటో, నేను అందుబాటులో వద్దామనుకుని చాలా ప్రయత్నం చేశానన్నా, మీరు ఫోన్ ఎత్తలేకపోయారు. కనీసం మాకు అందరికి బైబిల్ పంపించారు, నాకు పంపించలేదు ఇంతవరకు కూడా. అదే అంటే నేను బయటికి వెళ్ళాను కదన్నా, 15 రోజుల నుంచి బయట తిరుగుతా ఉన్నాను, 20 రోజుల నుంచి. ఇంకా దాని గురించి ఇప్పుడే నేను ఇంటికి చేరుకున్నానన్నా. అన్న ఓకేనా? అదే అప్పుడు యాండీ గారు ఎప్పుడు వచ్చినప్పుడు ఎక్కడ ఏ ఏరియాకి వచ్చారు, హైదరాబాదా లేకపోతే అటు
మీ అన్న ఇటు ఒరిజినల్ అదేనా ఇటు మన ఇటు సైడ్ ఇటు మన ఆ, ఆ, రాజమండ్రి అటు సైడ్ అన్న లోపలికి ఆ, ఆంధ్రాలో అన్న ఆంధ్రాలోనన్న అది ఇక హైదరాబాద్ ఏమనుకుని నేను వద్దామని చాలా ఫోన్ చేశాను మీకు. అదన్న ఫోన్ ఇస్తలేదు. అన్న అన్న అదే మీకు గ్రూప్ ఏర్పాటు చేశాను, గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. అందులో అందులో ఏదైనా ఎవరైనా ఇలాంటి విషయాలు మాట్లాడాలన్నప్పుడు అందులో మాట్లాడుతున్నారన్న. అన్న మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను అన్న. అన్న సరే సరే అన్న ఓకే అన్న ఓకే. అందులో ప్రేయర్ చేయమని నాకు కొంచెం ఆ బైబిల్ ఒకటి పంపించినాను, అందరికి ఇచ్చాను, నాకు ఇవ్వలేదు, అందలేదు. అలాగే అండి అలాగే ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. పాస్టర్ అభిరాజ్ ఈజ్ టెల్లింగ్ అండ్ టుడేస్ వర్డ్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. యూ టెల్ మీ అబౌట్ ద అనాయింటింగ్ ఆఫ్ ద ఆయిల్ ఫర్ ద priesthood. That is a very elected people will be God by elected by God will be have this opportunity in their lives. That is the thing very much blessed to me. And also every word is you telling in this meeting, and it is great blessing for me. And also he's telling he requesting a prayer request, and he is suffering from fever and running nose, and please pray God will touch him and deliver him from fever and cold. Yes sir, yes sir. Yes, sir. Yes, yes sir. అది ఇప్పుడు ఒక్క మాట అన్న, Anna, ఇది మొదటి తెస్సలోని యొక్క పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనం ఉంటా చదవం కదా. అవునా విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకో. అంటే మనం విశ్వాసంతో ఆ యొక్క తైలంతో మనం విశ్వాసంతో రోగికి రాసినప్పుడు అది విశ్వాసం ఉంచితే అది ఎమ్మటే స్వస్థత కలిగిపోతుంది దేవుని నామంలో. అవునవును. అండ్ పాస్టర్ చాలా బాగుంది. పాస్టర్ నువ్వు విశ్వాసం ఉంచాలి. yes ఆ ప్రార్థనకి విశ్వాసం ఉంచితే మనం ఎమ్మటే స్వస్థత కలుగుతుంది. yes అవునండి అవును. ఓకే. Pastor Abraz is telling he touched by the word of the First Thessalonians chapter 1 and verse 2, and God is increase our faith, and he want to do our work with more faith and also with love. And so we have to, whenever we have to do more faith and more love, more miracles will happen. God will use us and more miracles will happen. Many deliverances, many healings will happen. That is the thing I learned from this word. Amen. And thank you so much for sharing this wonderful message. Thank you so much. Praise the Lord. Praise Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. నా ప్రజలాడనా అన్న ప్రైజ్ లాడ్ అన్న, వందనాలన్న. అన్న అన్న వందనాలన్న, వందనాలు. నిన్నటిదన్నా నా ప్రార్థన చేసిన రీతిగా ఈరోజు నిన్నటిదన్నా ప్రార్థన చేసిన రీతిగా సార్ గారు ఈరోజు సువార్త బాగా జరిగిందన్న దేవుని కృపను బట్టి. స్టీవెన్ సార్ ప్రైజ్ లాడ్ సార్. Praise the Lord. My brother. థ్యాంక్ యూ సార్. ఎస్టర్డే సార్ అన్న చాలా బాగా జరిగిన సువార్త ఈరోజు, చాలా వందనాలు. తర్వాత 15వ అధ్యాయం అపోస్తలుల గారి యాక్ట్స్ 15వ అధ్యాయంలో 36వ వచనం నుంచి 41 వరకు పౌలు బర్నబా విషయంలో అన్న వాళ్ళు వేరైనప్పుడు కూడా దేవుని పని విషయంలో వాళ్ళ భావాలు మాత్రం ఒకలాగానే ఉన్నాయన్న మాట స్టీవెన్ సార్ ద్వారా ఈరోజు నేను విన్నానన్న. మరి చాలా సార్లు పౌలు గారు అటు వెళ్ళిపోయారు, బర్నబా ఇడిపోయారు, ఇంకా వాళ్ళు ఎప్పుడు కలవలేదన్న మాట నేను చాలా సార్లు వాక్యాలు విన్నాను. కానీ ఈరోజు వాళ్ళు వేరైనా సరే దేవుని పని విషయంలో వాళ్ళు ఒకటే మాటకున్నారు. దేవుని పని విషయంలో వారు మార్గాలు వేరైనా గమ్యం ఒకటే అన్నట్టుగా ఉందన్న. ఆ మాట స్టీవెన్ సార్ ద్వారా నేను ఈ రోజు విన్నాను. చాలా చాలా వందనాలు. Amen. Pastor Baburao is telling, and yesterday you prayed for the gospel outreach program, and because through your prayers and God is using us in our gospel outreach program in a wonderful way. Thank you so much for all your prayers for this gospel outreach, and many people have the opportunity to hear the word of God and accept Jesus Christ, and thank you so much for your prayers. And also his today's word you tell about in Acts chapter 15 verse 36 to 41, the Barnabas and Paul divided in
in physically, but their motto is one. Their motto is leading the people to Christ. That is the thing. And many people said they're all divided, that never come united again, like that many people said. But you tell in a wonderful way, and their goal is their aim is one. That is the thing. It is very much blessing to me, and we have to that is the God's will in our lives. Thank you so much for sharing this wonderful message, sir. Thank you so much. Amen. Thank you. Praise the Lord. Thank you. Praise the Lord. Praise the Lord, sir. Hallelujah. ప్రేమాభిషేకములచే నన్ను నింపి నడుపుచున్నాడు, ప్రేమాభిషేకములచే నన్ను నింపి నడుపుచున్నాడు, సాతాను శక్తి జయింప, సాతాను శక్తి జయింప అధికారం నాకు ఇచ్చెను, అధికారం నాకు ఇచ్చెను, విమోచించు నాయకుడు జయమిచ్చు చున్నాడు, నాలోనే ఉన్నాడు, ఎంతో ఆనందం, ఆనందం. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అన్న ప్రైజ్ లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్. అమ్మా సుజాత గారు వందనాలమ్మా. హలో సుజాత గారు వందనాలు. చెప్పండి అమ్మా. అన్న ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. అన్న వందనాలు. వందనాలు. బాగున్నారన్నా? బాగున్నా అన్న. అన్న ప్రార్థన సార్ 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 నెక్స్ట్ ఎవరు వరిస్తా నెక్స్ట్ నవంబర్ ఒరిస్సా జనవరి next time you visit, please come to this place, Orissa. Definitely you must come to this place, Orissa, like that he is requesting, sir. Yes. Orissa? Yes, sir. जतिन सर आपका नंबर नहीं लग रहा है సార్. ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తాం సార్ మీకు అయ్యారు. And they are all praying to God will send their children to this place. Yes, yes sir. Yes, sir. Now, does he live in Orissa? Yes, sir. Does Stanley live in Orissa? Yes, sir. He went with Pastor Manohar to that village. Yes, sir. Yes, sir. Okay, but he lives in Andhra Pradesh. Yes, sir. He lives in Andhra Pradesh, Rajahmundry. Yes, sir. Okay. Yes, sir. You're gonna have आपका मोबाइल नंबर नहीं लग रहा है putting सर. our next trip together. Yes, sir. Yes, sir. Jatin sir. ఖచ్చితంగా మరి రాబోయే దినాల్లో మరి ఒరిస్సా వెళ్ళేటువంటి ప్రణాళికలో మరి ప్రాంతానికి రావడానికి ప్రభు కార్యాలు చేయాలని ప్రార్థన చేస్తున్నామని చెప్తున్నారన్న. ఆమేన్. ఓకే థ్యాంక్ యూ. ఆమేన్. जनवरी अन्ना जतिन सर आपका नंबर नहीं लग रहा है. हाँ भाई साहब. और कौन सा नंबर में कर रहा भाई साहब? दोनों नंबर नहीं लग रहा है आपका. और मैं एक नंबर दे दूंगा अभी चैटिंग में, थोड़ा उसमें कर दीजिए. जी जी प्लीज मेरे को दीजिए. ओके सर. ओके प्लीज. ओके सर. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి అన్న మరి దేవుడు మరి తప్పకుండా మరి దేవుడు ఏదైతే మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారో అదేవిధంగా తిరిగి ఒరిస్సాలో ఆయన మరి పరిచయం చేయడానికి మరి ఆయన సేవకుల్ని పంపించాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. 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 విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి.
అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం దాటిపోదా. అన్న వందనాలు, అన్న వందనాలు. బాగుంది కదనా? అన్న బాగున్నా అన్న, దేవుని దేవల్ల మీ ప్రార్థన వల్ల. మొన్న అమ్మకు ఇంటికాడ బాప్తిసం ఇచ్చానా? అన్న నీకు ఫోటో పంపించేసా. ఆమెకు ఇంటి దగ్గరనే ఇచ్చా. అవునా? నడవలేదు కాబట్టి ఆమెకు ఇంటికాడనే బాప్తిసం ఇచ్చానా. అన్న నా ఓకే. తల్లికి నా ద్వారాగా దేవుడు మంచి కార్యశాడు. ఆమెకు ఆ సార్ కుటుంబం సార్ గురించి దీజిए సార్. ప్రార్థించేనా? చెప్పండి సార్. భాయ్ సాబ్. నేను వెళ్ళేస్తాగా అన్నా. అన్న అన్న చెప్పండి అన్న. అన్నా అన్న చెప్పండి అన్న, చెప్పండి. మేము చెంచుగూడెం ఉన్నాం కదన్నా. ఆ గూడెంలో ఒక అతన్ని చనిపోయాడు. అన్న అనారోగ్యంతో వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి అన్న. అన్న ఓకే ఓకే. ఏం పేరన్నా? గురయ్య. అన్న ఓకే ఓకే. పాస్టర్ గురయ్య. నాసరయ్య అన్న. ఓకే అన్న, ఓకే ఓకే. Pastor Nasraya is telling that God gave him an opportunity to baptize her mother and in her house, and yesterday he gave the baptism to his own mother, and that is the privilege God gave to him. Amen. And that is Praise the Lord. and praise the Lord for that, and he's very happy, and because she's accepted Jesus Christ and coming to Christ, and so he joined her mother in their church. Praise the Lord. And also he's one of his church member, and went with the Lord, and please pray God will console their family and comfort their family. His name is అన్న ఏం పేరు అన్న? అయ్యగారి పేరు బందయ్య అన్న. ఓకే అన్న. his name is Bandaya. His name is Bandaya. He lost his family members lost him, and please pray for consoling of their family, and God will comfort their family. Amen. 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 पास्टर जी दीजिए, पास्टर जी नंबर दीजिए। जातिन सर नंबर दीजिए आपका। चार्टिंग ला इच्छा ना, चार्टिंग में दिया, दे दीजिए, देख लीजिए। नहीं 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 आ रहा है इधर, नहीं आया है। नहीं आया? अच्छा अच्छा, मैंने दे दिया है, आप देख लीजिए। नहीं आ रहा है सर, मेरा मोबाइल थोड़ा अलग मोबाइल है तो। अच्छा अच्छा। और मैं दूसरा नंबर से मैं मैसेज करूँगा। जी ओके ओके। praise the Lord, praise the Lord. Thank you. Thank you so much, sir, and for your God's love and kindness for joining among us, and we are very much blessed to hear the word of God, and God is every time He's speaking with us and comforting us through His word, and that is a great blessing in our lives. And I am very much blessed through this message today. And we have to focus on God, and we have to look unto God as Moses, and he looked unto God, he forgot everything, and he went to the Lord and spent time in the presence of God. That time God give his light in his life. Same as life, God wants to give his light in our lives also. So we have to submit, we have to faithful to God, and we have to complete submission, and we have to hear the will of God, and go in the live in the will of God. That is the thing I learned today. Thank you so much for sharing this wonderful message. Many times Satan tries to divide the brethren, but we have to the God's heart is united us. God wants to Jesus wants to unite us, and he use us for his glory. That is the thing I learned today. Sometimes Satan tries to divide us, like Paul and Barnabas, and that time we have to stay focused on God, and go to and hear from God, and
wherever he went, he will send to us, and we have to go and do the work of God. That is the thing I learned today, sir. Thank you so much. Thank you so much for sharing the wonderful message, and I really very much blessed. And we love you, sir. We love you. We are a kind heart, and you are planning to do another language also. That is the thing. Is very much blessing to many Kui language people also. Uh, so that is a wonderful heart you have, and you are not our country, you are not our belongs to our people, but still loves our people in India. That is the heart, father's heart we see in you, and we all will blessed through your love and care and kindness. And thank you so much, sir, for your great compassion and kindness towards the people in India. So please pray and close this meeting, sir. Lord, we love you so much. We just thank you for the way you have opened doors, you've opened our hearts, you've filled our hearts. ప్రభువా, మరి నాయన ఈరోజు మా కొరకు నాయన మరి మీరు మార్గం ఏర్పాటు చేసి నీ వాక్యాన్ని వినే విధంగా నాయన నీ వాక్యం ద్వారా మా హృదయాలను నింపే విధంగా మీరు కార్యాలు జరిగించినందుకు నీకు వందనాలు. You have called us because you chose us to be your children. ప్రభువా, నాయన మీరు మమ్మల్ని పిలుచుకున్నారు కాబట్టి నాయన మీరు నాయన మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న కారణం చేత నాయన మీరు మాకు అన్ని విషయాలను నాయన విపులంగా మరి తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు. Lord, we thank you for that. Thank you for your love and for the way you're directing our paths. ప్రభువా, నాయన మీరు ఎలాగైతే నాయన మా యొక్క మార్గాలను మరి మీరు నాయన నడిపిస్తూ ఉన్నారో, మాకు నాయన ఏ మార్గంలో వెళ్ళాలో మాకు బోధిస్తూ ఉన్నారో నాయన, మరి మీరు మమ్మల్ని ఎన్నుకుని మాత్రమే కాకుండా మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి కూడా నీకు వందనాలు. Lord, we just ask that you will continue to strengthen us to walk with you. ప్రభువా, మరి నాయన మరి నీతో నాయన కడ వరకు అంతం వరకు నాయన మీతో కలిసి జీవించేటువంటి నాయన అనుభవాలు మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. Lord, I thank you that we can open another Zoom meeting with another language. Thank you. ప్రభువా, నాయన మరి ఆ వేరొక భాషలో మాట్లాడేటువంటి వారి కొరకు మరి యొక్క జూమ్ మీటింగ్ను నాయన మీరు ఏర్పాటు చేస్తున్నందుకు నీకు వందనాలు. Lord, I was sitting here thinking to myself, we need another man that can preach to these different languages. నాయన ఇక్కడ నేను ఒంటరిగా నాయన మరి నేను ఇక్కడ ఉండి నాయన మరి పరిచర్య ప్రారంభిస్తూ ఉంటుండగా నాయన నా ఒక్కడి ద్వారా ఈ పనులు జరగవు, కానీ నాయన నాకు ఒక మంచి సహకారులను నాయన మీరు పంపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. But you have already provided that through Jachin and Manohar. నాయన మరి ఈ విధంగా నాయన మరి మనోహర్ గారి ద్వారా, జాకిన్ గారి ద్వారా నాయన మరి ఏమేమైతే మీరు కార్యాలు జరిగించాలనుకుంటున్నారో వాటన్నిటినీ జరిగించడానికి సహకారాలను పంపించాలని మనవి చేసుకుంటున్నాం. Lord, I thank you for that. I thank you. ప్రభువా, నాయన మరి మీరు మా ప్రార్థనలు విని మాకు సమస్తము కూడా అనుగ్రహిస్తున్న మీ అందరి కొరకు నీకు వందనాలు మీకు తెలియజేసుకుంటున్నామయ్యా. We do pray for Manohar's request as he travels in the mountain areas and met 25 pastors. నాయన అలాగే మనోహర్ గారు కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం నాయన మరి 25 మంది పాస్టర్ గారిని నాయన కలుసుకుని కొండల ప్రాంతాల్లో నాయన పరిచర్య చేస్తుంటున్నారని నాయన విని ఎంతగానో నేను స్తుతిస్తున్నామయ్యా, నీకు వందనాలు. And that we can schedule revival meetings there when we come back. ప్రభువా, మరి భారతదేశానికి మేము తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఒక గొప్ప ఉజ్జీవాన్ని మేము రగల్చడానికి నాయన ఉజ్జీవ కూడికలు ఏర్పాటు చేయడానికి మరి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా, మీరే ద్వారాలు తెరిచేయండి. And as they do the meeting tomorrow, that Manohar will be filled with your spirit and they will have safe travel home and the car will be not breaking down. ప్రభువా, నాయన మరి మనోహర్ గారు మరి రేపటి దినంలో మరి ఒక కూడికలో నాయన మరి మాట్లాడబోతుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆ బిడ్డను నింపి నాయన మీరే ఆ బిడ్డ ద్వారా మాట్లాడండి. అలాగే తిరిగి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు నాయన కారు ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరే క్షేమకరంగా బిడ్డను మీరు గృహానికి తీసుకురావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. And touch Abba, who's suffering from cold and fever. And I know others are, Lord. Touch them and heal them.
ప్రభా నాయన అభిరాజ్ గారు నాయన మరి జ్వరంతో నాయన జలుబుతో బాధపడుతున్నారని ప్రార్థన చేయమని కోరి ఉంటుండగా నాయన అదేవిధంగా అనేక మంది దైవ సేవకులు జ్వరంతో జలుబుతో బాధపడుతున్న దైవ సేవకులు అందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచమని మనం చేసుకుంటున్నాం. And Stanley's request that we go to Orissa where they just visited. నాయన మరి ఆ యొక్క మరి స్టాన్లీ గారు కోరినటువంటి రీతిగా మేము వెళ్ళినటువంటి ఒరిస్సా ప్రాంతంలో మరలా మీరు వచ్చి పరిచయం చేయాలని వారు కోరి ఉంటుండగా వారి కోరినటువంటి కోరికను ప్రార్థనను మీరు అంగీకరించి నాయన గొప్ప కార్యాలు జరిగించమని మనవి చేసుకుంటున్నాం. Bless Nasser and his mother, Lord. What a blessing to get to baptize your mother as a new Christian. నాయన మరి అలాగే నాసర్ గారు నాయన వారి తల్లి గారికి నాయన బాప్తిస్మం ఇచ్చి ఉన్నారని నాయన చెప్పి ఉండగా నాయన ఎంత గొప్ప అదృష్టం నాయన మరి సొంత తల్లికి నాయన కుమారుడు నాయన ప్రభువులోకి నడిపించడం నాయన ప్రభు యొక్క మరి ప్రభువులో నాయన నీటి ద్వారా బాప్తిస్మం ఇచ్చి ప్రభువులో చేర్చడం అనేటువంటి గొప్ప ఆధిక్యతను ఆ బిడ్డకి ఇచ్చినందుకు నీకు వందనాలు. And we pray for the family of Bandaya. Give them peace, Lord. నాయన బందయ్య అనేటువంటి నాయన మరి ఆ యొక్క విశ్వాసి నాయన మరి నాయన తన వారిని విడిచిపెట్టి నాయన మరి నీ యొక్క సన్నిధికి చేరి ఉంటుండగా నాయన కుటుంబాన్ని మీరు ఆదరించమని మనం చేసుకుంటున్నాం. And I pray for Brother Jockin and Abba and Barbaro and Bobby Stephen. నాయన అలాగే నాయన మరి దైవ సేవకులు బాబురావు గారి కొరకు అభిరాజ్ గారి కొరకు అలాగే బాబు స్టీవెన్ గారి కొరకు నాయన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. For Gangad Har Ra and George Victor and Jansen Ranny and Joshua Reddy. మరి అలాగే జార్జ్ విక్టర్ గారి కొరకు నాయన మరి అలాగే జాషువా రెడ్డి గారి కొరకు అలాగే మరి నాయన మరి గంగాధర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి. For Kishore and Manahor and NASA and Pastor Dajjal. నాయన అలాగే కిషోర్ గారి కొరకు మనోహర్ గారి కొరకు అలాగే పాస్టర్ డైజో గారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. Ramesh Kumar, Ranga Raja, Shaka Rao and Shankar K. నాయన అలాగే రమేష్ కుమార్ గారి కొరకు మరి అలాగే శంకర్ రావు గారి కొరకు మరి శంకర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నామని మీరే సహాయం చేయండి. For Sister Rana and Soner and Sajid Kalam. నాయన అలాగే సిస్టర్ రాణి గారి కొరకు అలాగే సోను గారి కొరకు సాజిద్ కాలం గారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు వందనాలు. And for all of their families, the wife and children and their churches and members and those they're going to reach. నాయన వారు వెళ్తున్నటువంటి సంఘాల్లో నాయన వారు వెళ్తున్నటువంటి పరిచయం చేస్తున్నటువంటి ప్రాంతాల్లో నాయన మరి మీరే నాయన నీ ఆత్మ ద్వారా నడిపించి మీరు వాడుకుని మహిమ పొందమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, I pray for your blessings on all of them, that you will continue to unite us together in your word. నాయన మరి నీ యొక్క నాయన మరి వాక్యములో నాయన మేము అందరం కూడా అంటుకట్టుబడి ఐకమత్యంతో ముందుకు సాగిపోయినటువంటి భాగ్యం మాకు అనుగ్రహించండి. నాయన మరి నీ కొరకు నమ్మకంగా జీవించే విధంగా మాకు సహాయం చేయమని మనం చేసుకుంటున్నాం. And I pray for these messages that these are from you, Lord, and not from me. ప్రభా నాయన మరి మేము ఈ వాక్యము వింటున్నటువంటి నాయన వాక్యము నాయన బోధించబడేటువంటి వాక్యం నేను చెప్పేటువంటి వాక్యం కాదు కానీ మీ ద్వారా మీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. God, we just thank you and praise you in Jesus' name. Amen. ప్రభా నాయన నీకు నాయన వందనాలు తెలియజేసుకుంటూ మీరు చేసిన గొప్ప కార్యాలన్నింటినీ కూడా నిన్ను స్తుతిస్తూ యేసునామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. Thank you, Lord. Thank you. Thank you. I will see everyone Tuesday. Yes sir, see you Tuesday sir. ప్రార్థన చేశాను. Be faithful. చాలీస్ Be అన్న faithful. Be faithful. అది మనకి ఈ లక్ష్మీవారము ఇంగ్లీష్ ఉంది కదా ఫేస్బుక్ ఫేస్బుక్ ఇంగ్లీష్ ఒరిస్సా ఛానల్ ఓపెన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. Pastor Abhiraz is telling and on Thursday we have English service and in that English service we have to add that Kui meeting also, the another language that will be good, like that he is suggesting. Yes. Amen. Yes sir. ఒరిస్సా ఛానల్ ఓపెనింగ్. Yes sir. Yes sir. New group is coming in the every Thursday. Kui people. ఓకే. Yes sir. Yes. ఒరిస్సా ఛానల్. Yes sir. Amen. Amen.
Praise God. ప్రైజ్ ద లార్డ్. Praise it. See you Tuesday. See you Tuesday.